ఈ పని బహు గొప్పది అని దావీదు సొలొమోనుతో పలికిన మాటను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఉదయకాలాన ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్క్, పని యొక్క నియమాల గురించి మనకు జ్ఞాపకం చేయబడింది. ఈ మధ్యాహ్నము మరొక మాట మీద మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. 29వ అధ్యాయము 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేనిచ్చేదను. ఇక్కడ ఆసక్తి అని రాయబడిందంట. నా దేవుని మందిరం ఎడల నాకున్న ఆసక్తిని బట్టి. అందుకనే దావీదు తను రాసిన 69వ కీర్తనలో ఈ మాట తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. 69వ కీర్తన 9వ వచనం, Psalm 69:9. నీ ఇంటిని గూర్చిన మక్కువ లేదా ఆసక్తి నన్ను భక్షించి సున్నది కాదు. అంటే అర్థం ఏంటి? సున్నది అనేదానికి ఉన్నది అనేదానికి చాలా తేడా ఉంది. సున్నది అంటే ఏమి, ఉన్నది అంటే ఏమి? సున్నది అంటే ప్రస్తుతం జరిగే కాలాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఉన్నది అంటే ఏమి? వెరీ గుడ్, మీకు బాగా గ్రామర్ వచ్చు అనుకుంటా. జరిగిపోయిన కాలాన్ని గురించి, భూతకాలాన్ని గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక నీ ఇంటిని గూర్చిన ఆసక్తి లేదా మక్కువ నన్ను భక్షించి ఉన్నది, జరిగిపోయింది ఇది. కనుక ఇదే మాట ఇక్కడ మనం చూసుకుంటూ వచ్చినాం. ద ప్యాషన్ ఫర్ ద వర్క్, పని కొరకైన ఆసక్తి లేదా మక్కువ. బైబిల్లో ఈ మాటలు పదే పదే వాడబడుతూ వచ్చినాయి. మనందరిలో చాలామందికి ఆసక్తి అనే పదము పరిచయం. వాళ్ళకి చాలా ఆసక్తి ఉందండి అంటాం. కొన్నిసార్లు చెప్తాం వాళ్ళకి అసలు ఆసక్తే లేదండి అంటాం. పర్వాలేదండి వారి ఆసక్తే అంటాం. పౌలు అపోస్తలుడు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనంలో అన్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ప్రభువునందు కదలని వారును స్థిరలయుండి ఆయన కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. కనుక ఆసక్తిగా ఉండట చాలా ప్రాముఖ్యమని ఈ వాక్యాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలంటే మనకు కొన్ని ప్రాథమికమైన సంగతులు ఉన్నాయి. ప్రభు ఇంటి విషయమై, ప్రభు పని విషయమై మనం ఆసక్తి కలిగి ఉండాలంటే, మనం దేవుడు మన జీవితాల్ని మార్చాలని కోరినప్పుడు మనం మార్చబడడానికి ఇష్టపడాలి. మనం మార్చబడకపోతే దేవుడు మన విషయమై ఏం చేయలేడు. ఈ ఆసక్తి కూడా మన జీవితంలో నెరవేర్చబడేదిగా ఉండదు. ఆ మధ్యలో ఒక సంగతి నేను చదివాను. 3 కుక్కల కథ. మీలో చాలామందికి తెలిసింది. ఎవరికి తెలియదు అనుకుంటే, ఎందుకంటే మీరు మంచి కథలు వింటారు కనుక బహుశా ఇలాంటి కథ తెలియదేమో. మొదటి రకం కుక్క ఏంటంటే పెంపుడు కుక్క, పెట్ డాగ్ అంటారు. ధనవంతులైన వారు ఇళ్లలో కుక్కలు పెంచుతారు. అమెరికాలో అన్నిటికంటే విలువైన జంతువు కుక్క. ఒక చిన్న కుక్క పిల్ల కొనాలంటే కనీసం 20,000, కనీసం చెప్తున్నా, 1,00,000 పైనే ఉంటాయన్నమాట కుక్క పిల్ల యొక్క ధర. మనం అనుకుంటాం ₹1,00,000 ఇస్తే సత్యదాకా బతకొచ్చు మేము అనుకుంటాం. అంటే అమెరికా వాళ్ళ దృష్టిలో మన కుక్కల కంటే బహుశా హీనమేమో కదా. ఆ కుక్కలు వారు కొన్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళి చక్కటి స్నానం చేయించి దానికి
రకరకాలైన సుగంధ ద్రవ్యాలు పూసి, అంటే సెంటు పూసి, దాని మంచి వెల్వెట్ మంచం మీద లేదా సిల్క్ మంచం మీద బాగా పరుండి దానికి ఏసీలో పెట్టి, అక్కడ అందరికీ ఏసీ ఉంటుంది అనుకో. సో ఇంత శుభ్రంగా ఉంచుతారు. ఇక్కడ చూడండి తల్లి, చుడుకుపోయిన ఏముంది లే బ్రదర్, తర్వాత వింటామంటారు కొంతమంది. చాలా బాగా శుభ్రంగా అది కావాల్సిన భోజనము, దానికి చేప కావాలన్నా, మాంసం కావాలన్నా, రొయ్యలు కావాలన్నా, కేక్స్ కావాలన్నా, ఐస్ క్రీమ్ కావాలన్నా, ఏం కావాలన్నా ఇస్తారు. అది కూడా చాలా పరిమితంగా తింటుంది, మన మాదిరి ఎక్కువ తినదు. దానికి ఒక పడుకోవటానికి మంచి పరుపు ఉంటుంది, బెడ్, దానికి ఒక ప్రత్యేకమైన గది ఉంటుంది. నేను లండన్ నుండి అమెరికాకు ప్రయాణం చేస్తున్నప్పుడు నాతో పక్కన ఒక ఆయన అమెరికా ఆయన ప్రయాణం చేస్తున్నాడు. సరే, అక్కడ ఎయిర్ హోస్టెస్ వచ్చి భోజనం వడ్డిస్తుంది. నాకు ఆయనకి ఇద్దరికి వడ్డించింది. నేను వడ్డించిన తర్వాత ప్రార్థన చేసుకుని ఒక 2 నిమిషాల్లో అప్పుడు తిన్నా. అమెరికా వాళ్ళకి సాధారణంగా ప్రార్థన చేసుకోవడం అలవాటు ఉండదు. ఆయన వడ్డించిన వెంటనే ఎడమ చేయి ఎక్కువ వాళ్ళు వాడతారు. మన మధ్యలో కూడా చాలామంది సిస్టర్స్ ఎడమ చేయాళ్ళు ఉంటారు. వంటలు అంటే వాళ్ళకి జీలకర్ర మీద ఎడమ చేస్తుంది, ఉప్పు మీద ఎడమ చేస్తుంది, కారం మీద ఎడమ చేస్తుంది, అన్నీ ఎడమ చేయి. తినేటప్పుడు మాత్రం కుడి చేస్తుంది. ఏమంటే చాలా రుచి ఉంటుంది బ్రదర్, ఎడమ చేతితో చేస్తే అంటారు మరి వాళ్ళు. సరే, ఆయన ఎడమ చేతితో తింటూ అన్నాడు, నువ్వు క్రైస్తవుడువా అన్నాడు. అవునండి అన్నా. ఆయన అన్నాడు, నేను కూడా క్రైస్తవుడిని అన్నాడు. సరే, మా ఇద్దరం మాటలు అలాగా ఆరంభమైనాయి. 8 గంటలు విమానంలో ప్రయాణం, నా సాక్ష్యము, నాకున్న కొన్ని సంగతులు, మన భారతదేశంలో క్రైస్తవం దీని గురించి అడిగాడు, చెప్పాను. సరే, చికాగో చేరినాం. వెళ్ళిపోతే ఆయన కార్డు ఇచ్చి, ఫోన్ నెంబర్ ఇచ్చి, నువ్వు వెళ్ళేలోగా మా ఇంటికి వచ్చి. సరే, ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ప్రయత్నం చేసి ఫోన్ చేస్తే రమ్మన్నాడు. అమెరికాలో ప్రతి వాళ్ళకి మన మాదిరి వేరే వాళ్ళ బెడ్రూమ్ లాక్కపోయి, మేము ఇప్పుడు అట్లే చేసాం. గెస్ట్ అంటే అతిథి, వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళ బంధువులకు వాళ్ళకి పడక గదులు వేరుగుంటాయి, మన పడక గదులు వేరుగుంటాయి, పిల్లల పడక గదులు వేరుగుంటాయి, కుక్క పడక గది వేరుగుంటాయి. ఆయన అన్నాడు, మా పడక గది కింటే మేము పండబెట్టే కుక్క పడక గది చాలా బాగుంది, ఇప్పుడు ఆ కుక్క లేదు కనుక ఆ గదిలో మీరు పండుకుంటారా అన్నాడు. దాంట్లో కాలు పెడితే అది ఎట్లుందంటే 5 స్టార్ హోటల్కి మించింది ఉంది, గొప్ప హోటల్లో ఉన్న రూమ్ వలే ఉంది. దీంట్లో కుక్కని ఎట్లా పండి పెట్టాడబ్బా అనిపించింది మాకు. కనుక మొదటి రకమైనది ఏంటంటే పెట్ డాగ్స్, పెంపుడు జంతువులు. కుక్క అనుకునిందంట, నన్ను ఎప్పుడు బంధించింటారు, చైన్ కట్టింటారు, తాడు కట్టింటారు, నన్ను ఈ పడక మీదే పడుకో అంటారు, ఇంటి చుట్టే తిరగాల, ఈ యజమానులతోనే మాటలు, ఇంకెవరు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, ఇంకెవరు నా విషయం జాలు చూపేవారు లేరు. కుక్క బతికి ఏం బతుకో, ఇలాంటి బతికే బతకూడదు అనుకునేదంట. ఒకరోజు యజమానుడు అదే అట్లా ఆలోచిస్తున్నప్పుడు దానికి మెడకు బెల్ట్ వేసింటారు కదా, ఆ బెల్ట్ వేసుకుని అలాగా ఇంటి ఇలాంటి కాంపౌండ్లోనే తిప్పుతూ ఉంటే అది రాత్రిపూట కొద్దిగా అనగా రాత్రి కావచ్చే సమయంలో పైకి కళ్ళు తెరిచి చూస్తే పైన ఎంతో దూరంలో ఒక పక్షిరాజు లేదా ఒక పావురం విహరిస్తున్నాడంట. అనుకునింది, నేను కూడా పావురం అంటే ఎంత బాగుండు, పైన తెల్లగా విహరించేదాన్ని, నన్ను ఇలా బెల్ట్తో బంధించేవారు కాదు, ఈ స్నానం ఉండేది కాదు, ఈ భోజనం ఉండేది కాదు, ఈ పడక ఉండేది కాదు. చూడు, పైన ఎగురుతున్న పావురము, దానికి స్నానం లేదు, భోజనం లేదు, అది ఎట్లా ఎగురుతుందో, ఏం తింటుందో, ఎలాగుంటుందో, దానికి ఒక యజమానుడనే లేదు, ఎంత స్వేచ్ఛగా ఉంది. నా కుక్క బతికి బతకూడదు, మారితే అట్లా మారాలా అని అనుకుందంట. సరే, ఎలాగైనా మారదాంలే, ఇంక ఈ బతుకు వల్ల ఏం లాభం లేదని ఒకరోజు తీర్మానం చేసుకొని ఆ పెంపుడు కుక్క ఇంట్లో నుండి యజమానికి తెలియకుండా బయటకు వచ్చింది. బయటికి నేరుగా వస్తే ఆ వీధిలో ఆయన స్నేహితుడు కనిపించినాడు. ఎవరు? వీధి కుక్క. వీధి కుక్క కనిపించి, అరే బ్రదర్, ప్రైజ్ ది లార్డ్, ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? నన్ను మా పలకరించొద్దయ్యా, ఈ కుక్క బతికే బాగలేదు,
అరే చెప్పు, ఎక్కడికి వెళ్తున్నారు? చూడు, కనీసం నువ్వని ఎంత బాగున్నావు, వీధిలో ఇంటింటికి పోతావు, ఎవరేది వడ్డిస్తే అది తింటావు. సరే, ఇలాగ రకరకాలుగా నీ జీవితం గడిచిపోతుంది. అసలు నీకు ఒక యజమాను లేదు, నీకు ఎంత స్వేచ్ఛగా ఉన్నావు. నా చూడు, ఎప్పుడు నాకు గొంత చుట్టూ బిల్ట్ కట్టింటారు, వాళ్ళు ఏది వడ్డిస్తే అదే తినాలా. ఏం బతుకు. అందుకే నా బతుకు మారాలని నేను పోతున్నాను అనుకుంటావా? నేను ఈ పావురం వలె ఉండాలనుకుంటున్నాను. చూడు, పావురాలు పైన ఎంత విశాలంగా ఆకాశంలోనే ఉన్నాయి, కింద అస్సలు భూమి మీద లేవు, ఎంత బాగా ఎగురుతున్నాయి అనుకు. ఈ కుక్క ఏంటంటే, నాదేం బతుకు, వీధి బతుకు, నీదన్న మేలు ఇంటి బతుకు. చక్కగా నీకు స్నానం చేయిస్తారు, మంచి పర్ఫ్యూమ్స్ సుగంధ ద్రవ్యాలు కొడతారు, మంచి పడక మీద పడబెడతారు, కావాల్సిన భోజనం పుష్టికి పెడతారు. చక్కగా తిని బాగుండకుండా నాలాంటి బతుకు వీధిలోకి వచ్చేవే, నాదే బాగుంది అంటున్నావే. నాకు ఎవరైనా భోజనం పెడితే లేదా మాంసం పెడితే అది తిందామని వెళితే నాతో పాటు ఇంకా ఊరు కుక్కలు చాలా వస్తాయి, నాకంటే బలమైనవి నన్ను తోసేస్తాయి, నన్ను కరిచేస్తాయి, నాతో పోట్లాడతాయి. నాకేదో అటో ఇటో ఒక చిన్న ఎమకు చిక్కితే పరిగెత్తిపోతున్నా. కనుక నా బతుకు బాగాలేచ్చా, ఈ వీధి కుక్క బతుకే బతకూడదు అనుకునేది. సరే, మరి నీకు మారాలనుకున్నావా? నేను కూడా మారాలనుకున్నా. సరే, మన ఇద్దరం బయలుదేరదాం. వీరిద్దరు తోడైపోతుంటే కొద్దిగా ఊరు ఇంకా దాటి వాకిలు దాటి అలాగపోతున్నారు. ఎక్కడికి వెళుతున్నారా అంటే, వాళ్ళ ఊరికి చివర్లో ఒక సాధువు ఆశ్రయం వేసుకొని ఉన్నాడంట. ఆయన ఏదైనా ఇలాంటి జంతువుల్ని ఆ కోరుకున్న జంతువు రూపంలోకి మారుస్తాడని విన్నాయంట. అందుకే పావురాల రూపంలోకి మారాలి కదా అని ఆ సాధువు దగ్గరికి వెళుతున్నాయి. వీళ్ళిద్దరు పోతా ఉంటే వీరి స్నేహితుడు ఒకడు అడవిలో నుండి ఊర్లోకి నేరుగా పరిగెత్తి వస్తున్నాడు. ఎవరు? అడవి కుక్కలు ఉంటాయా? ఇప్పుడు చెప్పండి, ఇంత చిన్నది ఎందుకు మేము చెప్పేది? పిచ్చి కుక్క. వానకాలం ఎక్కువ ఉంటాయి. 3 కుక్కలు. ఒకటి పెంపుడు కుక్క, పెట్ డాగ్. రెండవది స్ట్రీట్ డాగ్, వీధి కుక్క. మూడవది మ్యాడ్ డాగ్, పిచ్చి కుక్క. పరిగెత్తుకొని వస్తా ఉంది. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, భలే వాళ్ళే నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నారు. పరిగెత్తి, అరే ఆగు కొద్దిగా ఆగు. చెప్పండి బ్రదర్. కింద కారుతా ఉంది నోట్లో నుండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఎందుకు వెళుతుందో తెలియట్లేదు, అసలు గురి లేదు, గమ్యం లేదు, ఏం తింటుందో తెలియట్లేదు. అరే నీ బతికే బాగుంది, అడవుల్లోకి వెళుతున్నావు, ఊర్లోకి వెళుతున్నావు. అరే నా బతికేం బాగుంది, అసలు నేను ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలియదయ్యా, ఎక్కడుంటున్నానో నాకే తెలియదు, ఏం తింటున్నానో నాకే తెలియదు, అసలు నాకు ఎవరంటే ఇష్టం లేదు, నేను వెళుతున్నా వెళ్ళదు, కొద్దిగా ఆగు. అరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఊరి వెలపటికి వెళ్తున్నాం. నువ్వెక్కడికి వెళ్తున్నా? ఊర్లోకి వెళ్తున్నా. ఎందుకు? అడవిలో నుండి ఊర్లోకి వెళ్ళటానికి వచ్చిన. అట్లనా? మరి ఎందుకు వెళ్తున్నావు ఊర్లోకి అంటే చెప్పిందంట, ఊర్లో చాలా బాగుండదు, అడవిలో ఎవరు లేరు, ఊర్లో అయితే వేరే కుక్కలు ఉన్నాయి, వాటిని పోట్లాడవచ్చు, కరచవచ్చు, నా పిచ్చి అంతా వాడికి అంటియచ్చు. అడవిలో ఏమీ లేదు కదా, దేన్ని పోట్లాడటానికి లేదు. ఊర్లోనైతే మనుషులకి పిచ్చి వస్తుంది, జంతువులకు కూడా పిచ్చి వస్తుంది. అందుకే ఇలాగ చేయాలని పోతా. అరే ఆగు బాబు, ఆగు బ్రదర్, నువ్వు మారాలనుకుంటున్నావా? మారాలనుకో, మంచిదే కదా మార్పు వస్తే. ఈ పిచ్చితనం అంట పోతే ఏం మారాలనుకుంటున్నావు నువ్వు? మీరంతా ఏం మారాలనుకుంటున్నారు? మేము పావురం వల్లే మారాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ భూమి మీద ఉండవు, ఇంకా పైన ఎగురుతావు, ఎవరిని కరవాల్సిన పని లేదు, ఎవరు వచ్చి కట్టెలు తీసుకొని వచ్చి నిన్ను కొట్టరు, కనుక నీకు ఏ హాని ఉండదు. నువ్వు మారాలనుకుంటా, నేను కూడా మారాలనుకుంటున్నాను. సరే, ముగ్గురు కలిసి మన ఫ్రెండ్స్ ఊరు వెలబట్టున్న సాధువు గారి దగ్గరికి వెళ్ళాడు. ముగ్గురు నిలబడినారు. మీ వైపు చూపించి చెప్పనులేండి. ఇక్కడ పెద్ద డాగ్, పెంపుడు కుక్కనే పక్కనుంది, దాని పక్కన వీధి కుక్క, దీని పక్కన పిచ్చి కుక్క. 3 నిలబడినాయి. ఏంటి బ్రదర్స్ వచ్చినారు అని మన సాధువు అడిగాడు. మేము చాలా పెద్ద పని మీద వచ్చామండి. ఏంటండి చాలా పెద్ద పని అంటే? ఈ కుక్క బతికే బాగాలేదండి. అట్లానా? కుక్క అంటే చాలా మంచిది అనుకుంటారే అందరూ, నమ్మకానికి పెట్టింది పేరు అంటారే, అసలు ఈ బతక వల్ల ఏం లాభం లేదు, అందుకే మేము మారాలని వచ్చా. సరే, దేనికా మీరు మారాలనుకున్నారు? ఇదిగో పైన ఆకాశంలో ఎగురుతున్నాయి కదా, ఆ పావురాల వలె తెల్ల రంగు, ఆ అందమైన సొగసైన స్వభావము, ఆ మృదుత్వము, ఆ నిష్కళంకత మాకు కావాలని మేము కోరుతున్నాం. అందుకే మేము మీ దగ్గరికి వచ్చా. మీరు మారుస్తారా? నేను తప్పక మారుస్తా, కానీ మీకు ఒక్క చిన్న మనవి. ఏంటా మనం అంటే, మీరు మారాలని వచ్చారు కదా, మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు మారాలనుకున్నారా నిజంగా లేదా?
మీరు నిజంగా పూర్తిగా మారాలని పూర్తిగా ఉంటేనే మీరు మారుతారు. లేకపోతే మారకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. లేదు అప్పుడు అనుకున్నారంట, పిచ్చుకుక్కేమో గుర్తుంటాయి కదా దానికి ఏం చేస్తున్నాం అనేది, అది దానిలో కూడా అది ఉంది. వీధి కుక్క అనుకుని అరే రే మళ్ళీ పౌరం అయితే ఎట్లా, ఎప్పుడు గింజలే తినాలే, మాంసం దొరకదే. ఇంటి కుక్క అనుకునేది కేక్స్, ఐస్ క్రీమ్స్ అవన్నీ వీధి కుక్కకు రావు, నాకు వస్తుంది. నిజంగా మారదామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాయి. ఏం చెప్పలేకపోతే ఆయన ఇచ్చిన సమయం గడిచిపోయింది చాలు, కనుక మీరు ముగ్గురు పావురాలు అయిపోదురుగాక అన్నాడు. ఆయన వెంటనే పిచ్చి కుక్క పూర్తిగా పావురమై పైకి ఎగురుతా 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 పోయింది. పిచ్చి కుక్క పక్కనేముంది? వీధి కుక్క. అది కేవలం కడుపును గురించి ఆలోచిస్తుంది కదా. పావురం పైకి ఎగిరితే కేవలం గింజలు మాత్రం ఉంటే మాంసం ఉండదని, కనుక దాని కడుపు అంతా పావురం వలె అయింది, అంటే చిన్నగా అయింది. తల మాత్రం ఏమైంది? కుక్క తల ఉంది, పావురం కడుపు ఉంది. ఇంత తినాలనుకుంటుంది, కడుపు పట్టట్లేదు. దాని బాధ దిక్కు తెలియదు. దాని పక్కన ఇంకోటి ఉంది, అదేంటి? పెంపుడు కుక్క. అది ఆలోచన చేస్తూనే ఉంది, ఆలోచన 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 ఆలోచన. కనుక దాని ఆలోచనలో మాత్రం, అంటే తలలో మాత్రం అది పావురమైంది, శరీరం అంతా ఏంటి? కుక్క అయింది. కడుపేమో ఇంత పెద్దది, కాళ్ళేమో ఇంత పెద్దవి, ఆకారమేమో ఇంత పెద్దది, నోరు మాత్రము ఇంత. ఎంత తిన్నా లోపల కడుపు నిండదు. ఎంత మాంసం తినడానికి ఏమొస్తుంది? గిజలు తినడానికే కదా. ఇప్పుడు చెప్పాడు సాధువు, సరే మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? యజమానుడు ఇంట్లోకి రానియుడు. ఈ కడుపు మాత్రమే ఉండే కుక్కని వీధి కుక్కలు రానివు. కనుక అవి ఇంట్లోకి రాలేక, యజమాని దగ్గరికి రాలేక, అడవిలో ఉండలేక దేశం పెట్టుకుని తిరిగాయంట. ఎందుకు చెప్పాను ఈ కథ అంటే, మన్నించండి, మిమ్మల్ని ఏం అట్లా పోల్చట్లేదు. మనం కూడా దేవుని దగ్గరికి ఎలాగొస్తాం? ఎప్పుడు ఇట్లే ఉంటే లాభం లేదు, ప్రభు కొరకు మారాలా, బాగా సేవ చేయాలా, బాగా ఆసక్తి ఉండాలా, బాగా త్యాగం చేయాలా, బాగా ప్రభు కార్యాల్లో ఏక మనస్సు కలిగి కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలా. ఈ పాపిష్టి బతికి ఏం బాగలేదు అని బయలుదేరుతాం. మన ఫ్రెండ్ కనిపిస్తాడు దారిలో, అరే బ్రదర్ నేను కూడా మారాలనుకున్నానండి ఈ వాక్యం విని, సరే ఇద్దరం కలిసి వెళదాం రా. వాళ్ళు వస్తూ ఉంటే ఇంకో ఫ్రెండ్ కనిపిస్తాడు. తీర ఏంటంటే ఆ తిక్కలాంటి అమ్మలక్కలే మారుతారు, కానీ ఈ మధ్య రకంగా అటు ఇటు అమ్మో మారితే ఎట్లా, మారితే నా అధికెళ్తలన్నీ పోతాయి, నా సేవ అంతా పోద్ది, నా స్థానం అంతా పోద్ది, నా పరిచర్య అంతా పోద్ది అని అనుకున్న వాళ్ళు పొట్టంతా బహుశా మనిషి వల్లే ఉంటారు, తల మాత్రం ఎట్లుంటుంది? పారం చిన్నగా ఉంటుంది. కొంతమంది అరే ఎట్లయినా చేసి మారాలా, దైవత్వం అంతా రావాలంటే వాళ్ళ మాటల్లో, వాళ్ళ పాటల్లో, వాళ్ళ బోధలో అంత దైవత్వం ఉంటుంది. అంటే వారి ముఖం మాత్రం పౌరం వల్లే ఉంటుంది, శరీరం అంతా ఎలాగుంటుంది? కడుపు వల్లే ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ 3 రకాలైన జంతువుల్లో మనం ఏ జాతికి చెందినవారు? తల ఒకటి మారిందా అంటే తలకు మాత్రం బాగా ఎక్కిందా? భలే పాయింట్లు చెప్పినాడు, కానీ అదేమంత లాభం లేదనుకో. మా ఊర్లో ఇంతకంటే బాగా చెప్తారు. లేదా తల అయిపోయి కడుపు అంతా తృప్తిగా ఉంది బ్రదర్, 1.5 రోజు అంటే ఫుల్గా భోజనం పెట్టినారని కాదు, అలాగుందా? లేదా బ్రదర్ నేను పూర్తిగా మారాలనుకున్నా, దేవుడు నన్ను దర్శిస్తూ వస్తున్నాడు, నాలో మార్పు క్రమేణా కనిపిస్తుంది, ఈ 3 రోజుల తర్వాత నేను భూమి మీద కిందకి చూసే కుక్క వలె ఉండను, పైన ఆకాశం మీద విహరించే పక్షి వలె. దావీదు పక్షిలాగా మారిన వ్యక్తి. బైబిల్ అలాంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. నీ ఇంటిని గురించిన ఆసక్తి, మక్కువ నన్ను భక్షించి ఉన్నది. ఇప్పుడు మన ప్రశ్న, మనం భక్షిస్తుందా, భక్షించబోతుందా, భక్షించిందా? ఏం భక్షిస్తుందో 1,00,000 భక్ష్యములు భక్షించ లక్ష్యమే, ఒక భక్ష్యం లక్ష్యమా అంటారు. కానీ ఏం జరుగుతుందో బ్రదర్, ఏదో వాక్యం చెప్తున్నారు, వింటున్నారు, పోతున్నారు అని అనుకోబాకు. దేవుడు మన విషయమే చాలా పట్టింపు కలిగి ఉన్నాడు. అందుకే మనమందరం దావీదు వలె మారాలి, మనమందరం సొలొమోను వలె మారాలి. తద్వారా
దేవుని మందిరం కొరకైన ఆసక్తితో మన జీవితాల్లో మనం ముందుకు సాగిపోవచ్చు. ఈ ఆసక్తి బైబిల్లో 5 అంతస్తుల్లో ఉంది. అసలు మనకు ఆసక్తి అంటేనే తెలియదు అనుకో, ఇంక వేరే అంతస్తులు ఏం తెలుస్తుంది? కనుక మొట్టమొదటి బైబిల్లో ఈ ఇంటిని కూర్చున్న సందర్భంలోనే ఆసక్తి అనే మాట వాడబడినట్లు మనం చూస్తున్నాం. కనుక మన ఆసక్తి, మా ఆరంభము దేవుని మందిరంతోనే ఆరంభం కావాలి. నా దేవుని ఇంటిని కూర్చున్న మక్కువ లేదా ఆసక్తిని బట్టి ఏం చేస్తున్నాం? మనము ఏం చేస్తున్నాం అక్క? చక్కగా వాక్యం వింటున్నాం, మంచిదే. భోజన సహవాసంలో పాల్పొందుతున్నాం, మంచిదే. వచ్చిన వాళ్ళతో సహవాసం చేస్తున్నాం, మంచిదే. కానీ ఆసక్తి ఇంకా ఏం చేయాలా? మందిరావడంలో పరిచయం చేసే స్థితిలోనికి మనల్ని తీసుకురావాలా. ఈ 5 రకాలైన ఆసక్తిలో మొదటి రకం ఏంటంటే ఆసక్తి మందిరాన్ని భక్షించేది. అది ఎలాగుంటుంది చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. కనుక మందిరం మెడలో మనకు ఆసక్తి ఉందంటే మొదట మనం ఏం చేస్తాం? ఆసక్తితో ప్రార్థన చేస్తాం. అంటే మన ప్రార్థన ఆలకించబడాలా, మన ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలా, మన ప్రార్థన ఇతరులకు మేలు కలిగించేదిగా ఉండాలా అని మనం ప్రార్థన చేస్తాం. మనకి ఆసక్తి లేదనుకో, చేస్తాము, తగిలితే తగలని, లేకపోతే లేదు. కొంతమంది చెప్తుంటారు, ఒక చింత చెట్టును చూస్తే అటుపోయే దానానికి కూడా ఏమనిపిస్తుందంట, ఒక 10 రాళ్ళు తీసుకుని కొడితే ఒకటైనా చింతకాయ కిందకి పడదా రాలదా అని అనుకుంటాడంట. 10 కొడతాడు, ఒక్కటి కూడా పడదు. కనుక ఏమనుకుంటాడంట, చింతకాయ ఇంకా మాగినట్లు లేదు, ఇంకా పచ్చిగా ఉంది, ఇప్పుడు ఎందుకులే మళ్ళీ వస్తామని పోతాడంటే ఇంక అస్సలు రాడంట. కనుక ఏంటంటే మనం ఏదో అలాగ చేసే ప్రయత్నాలుగా ఉండకూడదు. ఒక గురి కలిగి ఆసక్తితో ప్రార్థన చేసినాడు. మనకు చాలా సమస్యలు ఉన్నాయి, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా. మనం ఎప్పుడైనా మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ సమస్యలు పరిష్కారం కావాలని ఆసక్తితో ప్రార్థన చేసినామా? ఒకవేళ మనం ప్రార్థన చేసే ప్రార్థనలు మనకి సరిచేయబడాలనేది లేకపోతే అది వ్యక్తిగతంగా పనిచేయదు, కుటుంబంగా పనిచేయదు, సంఘంగా కూడా పనిచేయదు. కనుక మనం కుటుంబంగా చేరి వచ్చినప్పుడు చాలా కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి కదండి. సమస్యలు లేని కుటుంబాలు ఇక్కడ ఎవరైనా ఉన్నాయంటే భాష ఎవరు చేయతరేమో, అందరికీ సమస్యలు ఉన్నాయి. ఏ చెట్టుకి ఆ గాలి ఉంది, పెద్ద చెట్టుకి పెద్ద గాలి ఉంది, చిన్న చెట్టుకి చిన్న గాలి ఉంది. కొన్నిసార్లు చిన్న చెట్టుకే పెద్ద గాలి వస్తుంది, కొన్నిసార్లు పెద్ద చెట్టుకే చిన్న గాలి వస్తుంది. అలాగే సాధారణంగా కూడా జరుగుతుంటుంది. మనం ఏమనుకుంటాం, వేరే వాళ్ళని చూసినప్పుడు, అమ్మ ఆమెకు అస్సలు సమస్యలే లేవు, ఆయనకు అస్సలు సమస్యలే లేవు, వాడు ఇంక వేరే తన చుట్టూ ఉన్న అక్కర్ల కొరకు ప్రార్థన చేయలేదు. అది అవసరము, కానీ తను చేసిన ప్రార్థన దేవుని ప్రజల కొరకు, ఇశ్రాయేలీల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కనుక మన ప్రార్థనలో ఎక్కువ గ్రహింపు ఏముండాలంటే, చాలాసార్లు మనం చిన్నపిల్లల వాళ్ళే ప్రార్థన చేస్తాం. చిన్నపిల్లలు ఏం ప్రార్థన చేస్తున్నారు? మొట్టమొదటి ఆరంభిస్తాడు, ప్రభువా మా మమ్మీని దీవించు, మా డాడీని కూడా దీవించు అంటే డాడీకి కూడా అవుతాడు. అంతలో గుర్తొస్తే మా అక్కను కూడా దీవించు, మా తమ్ముని కూడా దీవించు, యేసు ప్రభువును ప్రార్థిస్తాం. అరే నిన్ను దీవించు, ప్రభా యేసు ప్రభువా నన్ను కూడా దీవించు, యేసునామమున ప్రార్థిస్తాం. అది పిల్లల యొక్క ప్రార్థన. అదే పెద్దవారు ఏలియా లాంటి వాళ్ళు ప్రార్థన చేశారనుకో, ఆ ప్రార్థనకు దేవుడే కిందకి దిగి వస్తాడు. సొలొమోను లాంటి వాళ్ళు ప్రార్థన చేశారనుకో, ఆ ప్రార్థనకు దేవుడు ఆకాశాన్ని తెరవచ్చేస్తాడు. దావీదు లాంటి వాళ్ళు ప్రార్థన చేశారనుకో, ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని బద్దలు చేస్తుంది. కనుక ప్రార్థనాపరులుగా మనం మార్చబడ్డము మనకు దేవుని మందిరం మెడలో ఉన్న ఆసక్తిని జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన పరుడైన ప్రతి విశ్వాసి మారాలని కోరుతాడు. నీకు బాగా కోపం ఉందనుకో, అర్ధగంట ప్రార్థన చేసావు, బయట ఎవరో వచ్చినా నాలంటాడు అనుకో, వచ్చి అడిగితే ఏంటి బ్రదర్ అక్క అంటే, అక్క లోపల ప్రార్థన చేస్తుంది. అక్క వద్దులే, అన్న లోపల ప్రార్థన చేస్తున్నాడు బ్రదర్ అని అంట. ఏంటి బ్రదర్ ఎంతసేపు? అబ్బో చాలా ప్రార్థన అవ్వాడండి అంటే, సరే ఆయన నేరుగా అక్కడ నేను లోపలండి
ప్రార్థన చేసి బయటకు వస్తాడు. నేను బయట కూర్చుంటా. అదేంటి కొడుకు అప్పుడే ఏం చేస్తాడంటే వానికి టీను పాలో తీసుకెళ్ళి అంకుల్కి ఏం చెప్పి ఇచ్చింటారు భవిష్యత్తు తల్లి లోపల ఏంటి రాలేక వాడు గ్లాస్ అంతదాకా భద్రంగా తీసుకొని వస్తాడు. కరెక్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, దాన్ని జారేస్తాడు కిందికి. అది కిందికి పడిపోతే అప్పుడు తండ్రి ప్రార్థన అంతా ఏంట్రా ఈడియట్ కిందికి పడిపోతుంది, చల్లు అంటే చూడను అని చల్లబడుతుంది. అంతసేపు అర్ధగంట సేపు చేసిన ప్రార్థన కొడుకును కొట్టడంలో నీవే నియంత్రించుకోకపోతే నువ్వు అర్ధగంట చేసి ప్రార్థన ఏం లాభం? పిల్లోడు కనుక పడేస్తాడు. అది సహజం, వాళ్ళ నైజం. అది ఎంత భద్రంగానో పట్టుకో అని చెప్పు నువ్వు, వాడు భద్రంగా పట్టుకొని వస్తాడు చివరి దాకా. ఆ చివరి క్షణమే పడేస్తాడు కదండి. కనుక ఇవన్నీ మనం భరిస్తూ 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 రావాలి. మన జీవితాల్లో మార్పు లేకపోతే దేవుడు మన జీవితాల్లో ఏ ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఉన్నాడు. కనుక దావీదు ఇలాంటి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఏలియా ప్రార్థనలు దావీదు జీవితంలో అనుభవపూర్వకంగా తీసుకుంటూ వచ్చినాడు. అందుకనే ప్రార్థన మన జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. అన్నిటికీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నా, కొన్నిటికీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నా అని మనలో కొంత ధర్మ సందేహం ఉంటుంది. ఉదాహరణకి దేవుని చిత్తానుసారమైన పనులన్నిటి కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. దేవుని చిత్తం అంటే ఎలాగ తెలుసుకోవాలి బ్రదర్? ఉదాహరణకి మీ ఇంట్లో ఇతరులు రక్షించబడలేదు, భర్త మాత్రమే రక్షించబడ్డాడు, భార్య పిల్లలు రక్షించబడలేదు. వారంతా రక్షణలోకి వచ్చినట్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. అర్థమైంది అనుకుంటా. మీ ఇంట్లో కొంతమంది బాప్తిసం తీసుకోలేదు, వారి కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవచ్చు. ఇవన్నీ దైవ చిత్తానుసారమైనవి. ఉదాహరణకి నీ కొడుకు కొడుకో కూతురు అనుకో, ఏదో వాడు 7వ తరగతి అతి కష్టం మీద పాస్ అయ్యి 10వ తరగతికి వచ్చినాడు అనుకో. ఇప్పుడు వాడు 10వ తరగతిలో ఉన్నప్పుడే ప్రభా నా కొడుకు పాస్ అయ్యేటట్టు సహాయం చేయని మొత్తం నీకు ప్రార్థన చేసినావు, దేవుడు కరుణించినాడు, నీ కొడుకు మామూలు పాస్ అయ్యేటట్టు చేశాడు. ఇప్పుడు మామూలు పాస్ అయినవన్నీ తీసుకొని నువ్వు ఇంజనీర్ చేయించాలా, డాక్టర్ని చేర్పించాలా ప్రభా అని తీర తర్జన భర్జన చేసుకొని, సరే బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళు ఇంజనీరింగ్ చేర్పించావు అనుకో. ఇప్పుడు తీర నువ్వు ప్రార్థన చేసావు, ఇంజనీరింగ్ కాలేజీలో పిలిచారు, సీట్ ఇచ్చారు, కానీ వాడేమో 7వ తరగతిలో కష్టపడి పాస్ అయ్యాడు, 10th క్లాస్లో అటు ఇటు పాస్ అయ్యాడు. వాడిని తీసుకుపోయి ఒకేసారి ఇంజనీరింగ్ కాలేజీలో పెడితే వాడు A+B² A-B² అని స్టార్ట్ చేసినప్పటికే వాని కథ పోద్ది. ఇవన్నీ ఉన్నాయి ఆ సిలబస్లో. మాకు ఎప్పుడు చెప్పలేదా సారు? కాలేజీకి స్కూల్కి ఎప్పుడైనా వెళ్ళింటే కదా సార్ చెప్పడానికి నేర్చుకోవటానికి. ఇప్పుడు నువ్వు కష్టపడి ప్రార్థన చేసినావు, సీట్ దేవుడు ఇచ్చినాడు అనుకున్నావు, పోయి ఇంజనీరింగ్లో చేర్పించావు. వాడు ఫస్ట్ ఇయర్ ఏదో కష్టపడ్డాడు, అలాగలాగ వచ్చాడు, D10 అయిపోయాడు. సెకండ్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్లోనే ఉంటాడు. 2-3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వానికంటే జూనియర్స్ అంతా ముందుకు పోతారు, వానికి సిగ్గేస్తుంది, ఇంట్లో పేచి పెడతాడు, నేను అసలు కాలేజీకి వెళ్ళను, అసలు ఆ కాలేజే బాగలేదు పో అన్నాడు. వీడు బాగలేదు కాదు, అసలు ఆ టీచర్లకే చెప్పేకి రాదు పో. ఇవన్నీ చేసిన తర్వాత మనం ఎంత కష్టపడి ఏంటబ్బా కాలేజ్ బాగాలేదా, పేరుంది, లెక్చర్స్ బాగాలేదా అని తీరు అక్కడికి పోతే అంతా మేమంతా బాగున్నామమ్మా, బాగలేదు మీ అబ్బాయి ఒక్కడే అని చెప్తారు వాళ్ళు నింపాదిగా చల్లగా చావు కబురు. అప్పుడేం చేస్తాడు, ఏంటి అసలు నువ్వే క్లాస్కి పోవట్లేదు అంటే, అసలు నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, నన్ను ఇంజనీరింగ్ చేర్పిస్తాను, నువ్వు ప్రార్థన చేసి అని నీ మీదకి ఎదురు తిరుగుతాడు. ఇప్పుడు నేను వెళ్ళనే ఇంట్లో కూర్చుంటాడు అంటాడు. ఏం చేస్తావు? బైబిల్లో రాయబడింది, దేవుడు వారికి కోరుకొనినది వారికి అనుగ్రహించెను, అయితే వారికి క్షీణత కలగా చేసింది. కనుక ఏదో కోరుకున్నావు, అది దేవుని చిత్తమని నీకు తెలియదు, కానీ దేనికైనా ప్రార్థన చేయొచ్చు అని మాత్రమే నీకు తెలుసు అమాయకంగా. దేనికైనా ఉపవాసంతో ప్రార్థన చేయొచ్చు అని మాత్రం తెలుసు నీకు అమాయకంగా. ఏదో చేసావు, పరిస్థితులు అనుకూలించబడ్డా, ఇప్పుడు పోయి అక్కడ చేరిపోయా, అక్కడి నుండి బయటపడే మార్గం ఎట్లా? కానీ జ్ఞాపకం ఉంచుకోవాలి, అన్నిటికీ ఉపవాసం ఉండి బలవంతాన దేవుని యొద్ద కావాలి అని పంతం పట్టకూడదు. ఏదో నీకు ఇష్టమైన ప్రపోజల్, అమెరికా సంబంధం నాకు కావాలా అని ఇక్కడ ఇండియాలో నుండి ఇదేంటి పాలబర్లో ఉండి పొలంలో పని చేసుకుంటే అమెరికా అబ్బాయి వచ్చి ఎవరు నిన్ను చేసుకుపోరు కదా. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ప్రభువా ప్రార్థన చేస్తే ఏదైనా దేవునికి సమస్తము సాధ్యమే, కానీ అమెరికా అబ్బాయిని నీకు తీసుకుని వచ్చడం సాధ్యం కాదు. బిల్లీ గ్రామ్ గారు అని గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన దేవుని చిత్తానుసారంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతే అనుకో. వారు 50 ఏళ్ళ వివాహ జీవితం అయిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి విలేకరులు అడిగినారు, అమ్మా
దేవుడు మాకెంతో ఉత్తముడు లేదా దయాళుడుగా మా 50 ఏళ్ల జీవితంలో. సరే, ప్రార్థన గురించి ఆమెను ఒక మాట అన్నారు. అమ్మ, ప్రార్థన గురించి నువ్వేమంటావంటే ఆమె చెప్పింది, గాడ్ హ్యాస్ నాట్ ఆన్సర్డ్ ఆల్ మై ప్రేయర్స్. ఇఫ్ గాడ్ హ్యాస్ ఆన్సర్డ్ ఆల్ మై ప్రేయర్స్, ఐ కుడ్ హ్యావ్ మ్యారీడ్ ఎ రాంగ్ పర్సన్. దేవుడు నా ప్రార్థనలన్నీ ఎప్పుడూ ఆలకించలేదు. ఒకవేళ నేను చేసిన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించింటే నేను కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే దానిని. కనుక ఏదో సరైన సంబంధం దేవుడు నువ్వు చేసుకోవాలని నీ ప్రార్థన ఆలకించట్లేదు. నీకేమనిపిస్తుంది, ఇది సరైన సంబంధం కాదే, ఇది ఎట్లయితుంది, ఇది దేవుడి చిత్తమే కాదే అని నువ్వు అనుకొని భ్రమలో అపోహలో ఉన్నావు. God didn't answer your prayer so that you may marry a right person. నువ్వు సరైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికే దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు. నువ్వు సరైన కాలేజీలో అడ్మిషన్ పొందడానికే దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు. నువ్వు సరైన కోర్సులో జాయిన్ కావడానికే దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు. నువ్వు సరైన ఉద్యోగంలో చేయటానికే దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు. నువ్వు సరైన విధానంలో సేవ చేయటానికే దేవుడు నీ ప్రార్థన ఆలకించట్లేదు. నువ్వు సరైన విధానంలో పొలంలో ఏ పంట ఎలా అని దాని గురించి ఆలోచించిన కారణం చేతనే, లేదా ప్రార్థన ఆలకించబడలేదు కనుకనే నువ్వు సరైన పంట వేయగలుగుతున్నావు. కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ప్రార్థన ఆలకిస్తేనే, దేవుడు ప్రార్థన ఆలకించకపోతే అది తప్పు అని అనుకోబాకు. చాలాసార్లు మనకు అదే అపోహ ఉంటుంది. సరే, ఏదో ఒక అమెరికా సంబంధం వచ్చింది, ఆ వారం రోజులు ఉపవాసం ఉండి ఎట్లయినా పెళ్లి చేసుకోవాలి ప్రభు అని ప్రార్థన చేసావనుకో, సరే దేవుడు కాకుండా తల్లిదండ్రులు ఆ పిల్లని మనసు మార్చినారు అనుకో, పెళ్లి చేసుకున్నావు అనుకో, నువ్వు అసలు రైలే చూడలేదు, విమానం ఎక్కించాడు అనుకో, అక్కడికి అమెరికా తీసుకెళ్ళాడు అనుకో, ఒక నెలలో ఇంట్లో పని మనుషులే వాడుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుండి తన్ని పంపిస్తే నేరుగా వచ్చి అరేబియా అదేంటి హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం దాటేసి ఇండియాలో వచ్చి పడతాం. అప్పుడు అనుకుంటే, ఏంటో వారం రోజులు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దేవుని చిత్తం ఇదేనా? అప్పుడు అనిపిస్తుంది నీకు యు మేడ్ ఎ రాంగ్ చాయిస్. కనుక ఏదైనా సరే మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని చిత్తములో ఉన్న దాని కొరకే మనము ఉపవాసం ఉండి బలవంతపడి దేవుణ్ణి గోజాడాలి. దేవుని చిత్తములో లేని దాని కొరకు మనం ఉపవాసం ఉండి దేవుని బలవంతన గోజాడేది మనం పొందినా వారికి క్షీణత కలుగుతుంది. అది ఏ విషయంలోనైనా సరే మనం గుర్తించుకోవాలని ఈ వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడదు. అందుకని దావీదు అన్ని విషయాల్లో ఉపవాసం లేడు, అన్ని విషయాల్లో అలాగ ప్రార్థన చేయలేదు. తను బెత్షెబా ద్వారా పుట్టిన కుమారుని చూశాడు, వాడు బాగా కావాలని ప్రార్థన చేశాడు, వాడు చనిపోయాడు. ఇప్పుడు అదే చనిపోయిన తర్వాత మనలాంటి బుద్ధిహీనులు ఉంటాం. మనకి ఏం చేసిన వాళ్ళము, ప్రభు ఎట్టని చనిపోయిన నువ్వు నా పాపాలు క్షమించినావంటే వాడు బతకాలి చూడు, వాడు బతికేదాకా నేను అన్నం తిన్న చూడంటే వాడు చచ్చిండేవాడు, ఈయన చచ్చిండేవాడు. అలాగ జరగలేదు. దేవుని చిత్తాన్ని అంగీకరించినాడు ఆయన. అంటే మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని అంగీకరించే వారిగా ఉండాలి. ఇది మన ఆసక్తిని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు నా విషయంలో ఏది ఇచ్చినా మంచి ప్రార్థన ఆలకించలేదా, సే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పు. అట్లా మనకి మనసు రాదే, నాలాంటి వాళ్ళ ప్రార్థన ఆలకించలేదు, ఇంత నిష్ఠగా ఉన్నా, ఇంత భక్తితో పోతున్నా, ఇంత బైబిల్ చదువుతున్నా, ఇంత త్యాగం చేశా, ఏమి దేవుడు ఎక్కడున్నాడు? నీలాంటి వాళ్ళు కొన్ని కోట్ల కొలది ఉన్నారు తల్లి ఈ భూమి మీద. నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడవే కాదు. కనుక దేవుడు ప్రతి వారి యొక్క కోరికను తన గొప్పిలు విప్పి తీరుస్తున్నాడంట. ప్రతి వారికి అవసరమైన అరచు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చేవాడు ఆయన. కాకి పిల్లలు ఎన్ని ఉన్నాయి భూమి మీద? మీ ఊర్లో ఎన్ని ఉన్నాయి? గుంటూరు జిల్లాలో ఎన్ని ఉన్నాయి? ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? లెక్కింప సఖ్యమ కానీ వాటినే ఆయన గుర్తుపెట్టుకొని ఆహారం ఇస్తున్నాడు. మన విషయం ఆయన పట్టింపు కలిగి ఉండడా? తప్పక పట్టింపు కలిగి ఉంటాడు. కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఈ దైవికమైన ఆసక్తి లేదా దేవుని మందిరం కొరకు, ప్రార్థన కొరకు, ఇతరుల అక్కర కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. కనుక మొదటి ఆసక్తి మనకు ప్రార్థన ఉండేదానిని బట్టి కనపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఆసక్తిలో రెండో మెట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. చూడండి, ఆ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
మన్నించండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన. కనుక ఆసక్తిలో ప్రార్థన ఉంది. రెండవది ఏంటమ్మా? అత్యాసక్తిలో కూడా ప్రార్థన ఉంది. ఆసక్తి ఒక చిన్న మెట్టు, మొదట ఆరంభం. ఆ పైన మెట్టు ఏంటి? అత్యాసక్తి. అంటే అవకాశము జరుగుతుందనే నమ్మకం లేనప్పుడు. ఇప్పుడు సంఘం పగలు ప్రార్థన చేస్తుందా, రాత్రి ప్రార్థన చేస్తుందా? రాత్రి ప్రార్థన చేస్తుంది. ఈ లోకమంతా ప్రస్తుతం ఎలాగుందంటే చీకటి వలె పాపంతో నింపబడింది. లోకంలో మిగతా వాళ్ళంతా నిద్రపోతున్నారు, కానీ ఈ సంఘం మాత్రము పేతురు కొరకు వారు ప్రార్థన చేస్తారు. పేతురు విడిపించబడతాడని నమ్మకం ఎంత మాత్రమో వారికి లేదు. అయినా వారు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నట్లు వాక్యాలు మనము చూస్తున్నాం. కనుక మొదటిది మనకు ఉండాల్సింది ఆసక్తి. రెండవది ఇంకా మనం ఎదగాల్సింది ఎక్కడికి? అత్యాసక్తి. మొదటిది పగలు చేసే ప్రార్థన. ఏలియా రాత్రిగా చేసింది. ఎప్పుడు చేశాడు? పగలు చేశాడు. బహిరంగంగా అందరూ చూసేటట్టు ఏలియా ప్రార్థన చేశాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అత్యాసక్తితో రహస్యంగా ఇంట్లో సంఘము అంటే పిల్లలు, యవనస్తులు, ముసలివారు, సాధారణమైన వారు అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. అందరు కలిసి ప్రార్థన చేయడం చాలా కష్టం. మీరు గమనించింటారు అనుకుంటా. ఇంట్లో కుటుంబ ప్రార్థన అనుకోండి, మీరు పిల్లలు అంతుంటే భర్త, భార్య, పిల్లలు అందరు కలిసి పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, 2 మాటలు చెప్తారు అనుకో. ఆ తర్వాత ప్రార్థనకు ఆరంభిస్తే మొదట భార్య భర్తలు అనుకుంటారు. మొదట భర్త అంటాడు, భార్య నువ్వు చేయి, ఆ తర్వాత నేను చేసి ముగిస్తాను. ఇంకా భార్య ఆరంభించేటప్పటికే మెల్లగా పిల్లలు ఏం చేస్తారు? నిద్రపోయింటారు. ఆ తర్వాత భర్త ఆరంభించి వీరిద్దరు లేచి చూసేటప్పటికి పిల్లలంతా నిద్రపోయింటారు. కనుక అందరూ ప్రార్థన చేయడము చాలా కష్టతరమైంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అందరూ ప్రార్థన చేయడమే కాకుండా ఒక చిన్న అమ్మాయి మేల్కొని ఉంది. ఇంకా నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఇది ఎట్లా సంభవమా? మన ఇంట్లో పిల్లలంతా నిద్రపోతారే, ప్రార్థన అంటే వాళ్ళకి నిద్ర వస్తుంది. అంతదాకా క్రికెట్ అంటే నిద్రపోద్ది కదండి. ప్రార్థన అంటే అబ్బా ఎప్పుడు మా మమ్మీ ప్రార్థన 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 అంటది, ఇంకేం లేదు. రేపు ప్రార్థన వదిలేరా, క్రికెట్ పెడదామని డాడీ అన్నాడు. మా డాడీ చాలా మంచివాడు మమ్మీ, భలే మంచివాడు, ఇద్దరు కలిసిపోతారు ఎక్కడికి. కనుక నేను చెప్పడం ఇక్కడ మంచిది కాదు. కనుక మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ చిన్న పిల్ల కూడా వారితో పాటు రాత్రి ప్రార్థన చేస్తుంది. దీన్ని ఏమంటారు? అత్యాసక్తి అంటారు. కనుక మనకు ఆసక్తి ఉందా, అత్యాసక్తి ఉందా? మనలో చాలామందికి ఆసక్తి ఉంటుంది కానీ అత్యాసక్తి ఉండదు. అత్యాసక్తి అంటే అందరూ కలిసి. మూడోది మనం చూస్తాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 8వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయము 17వ వచనం. అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికి విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. ఈ దాతృత్వాన్ని గురించి 8-9 అధ్యాయాల్లో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము వర్ధిల్లెను అనే మాటలు ఈ 2 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. అతడు నా హెచ్చరికను అంగీకరించిన కానీ అతనికే విశేష ఆసక్తి. ఎవరైనా? తీతు. ఈయన పౌలు యొక్క జతపనివాడు, సాధారణమైన యవనస్తుడు. ఈయనకే విశేష ఆసక్తి కలిగింది, ఆయన వద్దకు వస్తున్నాడు. ఈ విశేష ఆసక్తి అనేది బైబిల్లో ఈ దాతృత్వం యొక్క సంగతిలో చెప్పబడింది. దాతృత్వము అనగా ఇతరులకు సహాయపడుట, ఇతరుల యొక్క భౌతికమైన అక్కర్లో పాలు పొందట అనేది వచ్చినప్పుడు మనకు చాలా కష్టం అనిపిస్తుంది. మాకే చాలా ఉందండి, ఇంకెక్కడ సహాయం చేయగలము? నిజమే, ప్రతి వారికి చాలా ఉంటుంది. అలాగని ఇతరులు మనం వెళ్ళి అడగాలని కాదు ఉద్దేశ్యం. సాధారణంగా ఇతరులు ఎప్పుడు వెళ్ళి మనం అడగకూడదు, అప్పు అస్సలు అడగకూడదు, మరీ విశ్వాసాలను అడగకూడదు. అంటే అన్నలను అడగొచ్చు కదా బ్రదర్ అని అనుకోబాకు, అది అస్సలు మంచి పద్ధతి
కానే కాదు, నీకున్నా లేకపోయినా సాధారణమైన పరిస్థితుల్లోనే ఉండు. ఇంకొకవేళ ఏదో నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, విశ్వాసులు ధైర్యం చేసి ముందుకు వచ్చి నీకు సహాయం చేస్తే అది వేరే విషయం. కానీ ఈ పరిస్థితుల్లో కూడా అపోజిడైన పౌలుతో తీతు కలిసి ఏకీభిస్తున్నాడు. ఈయనకేముందంట? విశేష ఆసక్తి. దేన్ని బట్టి విశేష ఆసక్తి? దేని కొరకు వచ్చింది? తన కుటుంబం కొరక, తన పిల్లల కొరక, తన అక్కడి కొరకు కాదు. సంఘంలో చాలామంది చెదిరిన సంఘాల్లో పేదలుగా ఉన్నారు. వారి కష్టార్జితంలో వారి పోషణను వారు భరించలేని వారుగా ఉన్నారు. ఎంత నిరుపేదలు అంటే మన భారతదేశంలో ఉన్నంత నిరుపేదలు అనుకోండి. అంటే కూలి చేస్తేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. పేదరికం అనేది చాలా దేశాల్లో ఉంది, కానీ అన్ని దేశాల్లో మనం ఒక్కున్నంత పేదరికం లేదు. ఇప్పుడు అమెరికాలో అనుకో, మన మాదిరి చిన్న చిన్న ఊర్లు ఉండవు. ఇట్లా చిన్న చిన్న ఊర్లో చిన్న చిన్న కొట్టాలు వేసుకొని, ఎద్దులు కట్టుకొని, ట్రాక్టర్ పెట్టుకొని, ఉదయం అయితేనే పొలాల దగ్గరికి వెళ్ళి వరి నాట్లు వేసి, మందులు వేసి, కోసి తీసుకొని వచ్చి అమ్మి డబ్బులు తీసుకునేది లేదు. ఏముంది మరాడా? పెద్ద పెద్ద పొలాలు. అంటే పేద రైతు అనుకో 500 హెక్టార్లు, ఎకరాలు వేరే, హెక్టార్ వేరే. దాదాపు 2 కంటే పైన ఎకరాలు కలిగింది హెక్టార్ అనుకుంటా. 2.5 ఎకరాలు అయితే ఒక హెక్టార్. 500 హెక్టార్లు అంటే చూడండి, 1000 ఎకరాల పైన పేద రైతుకు ఉంటుంది. బాగున్న రైతు అనుకో 5000 హెక్టార్లు అంటే 10,000 ఎకరాలు. మనకేమైనా అర్థమవుతుందే? అంత పొలం ఎక్కడ చూసుకోవాలండి, ఇది ఏమయ్యే పని అనుకుంటా. వాళ్ళకి ఎవరు పని చేసేవాడు ఉండరు, ఆ కుటుంబమే. వాళ్ళు ఎక్కడ ఊర్లో ఉండరు, ఇలాంటి చిన్న చిన్న పల్లెలు ఉండదు. ఏంటమ్మా నాట్లేసేకి వస్తావా, ఏంటయ్యా వరి కోత కొయ్యడానికి వస్తావా అనేవాళ్ళు అక్కడ ఎవరు ఉండరు. అలాగ నువ్వు పిలిచినావు అనుకో, షట్ అప్ ఇడియట్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. భార్య భర్తలు ఉన్నారు, వారికి కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. ఎంతమంది పిల్లలనైనా కనొచ్చు, అది వారికి వరంగా దేవుడు ప్రసాదించినాడు. కానీ వారికి చాలా తక్కువ మంది పిల్లలు అవుతారంట. మరి ఒక 5-6 మంది పిల్లలు అయ్యారనుకో, వారిని ఏదో చదువులు చదివించారనుకో, ఆ తర్వాత పిల్లలు చదువులు మానేశారనుకో, అందరు కలిసి ఏం చేస్తారంటే వాళ్ళ పొలం మధ్యలోనే ఒక 2-3 ఎకరాలు అంత ఇల్లు కట్టుకుంటారు. పశువులకంతా ఒక ఇల్లు, ఆ తర్వాత మేత పెట్టడానికి అంతా ఒక ఇల్లు, కోళ్ళన్నిటికి ఒక ఇల్లు, వాళ్ళ భార్య భర్త పిల్లలందరూ ఉండటానికి ఇల్లు. అన్నీ ఎట్లుంటాయి? ఎయిర్ కండిషన్ ఉంటుంది. పశువులకు కూడా టెంపరేచర్ కంట్రోల్ చేస్తారు. మేత వేసేది ఎట్లా? ఈ ముచ్చ మీద నుండి రే కొద్దిగా వేసిరా, లేకపోతే భర్త ఊరికి పోతే భార్యకి చెప్తాడమ్మా నేను వెళ్తున్నాను, కొద్ది గద్దెలకి నీళ్లు పెట్టేది, మేత వేసేది, అది ఇది చూసుకో అన్నాడు. అక్కడ అట్లా కాదు, అన్ని పనులు అందరు చేస్తారు. మేత వేసేది ఎట్లా? వరుసగా పశువులు ఇట్లా ఉంటాయి, పెద్ద ఏసీ హాల్. బటన్ ఉంటుంది ఒక వరుసలో, పోయి ఆ బటన్ నొక్కితే పెద్ద సొరుగులు మాదిరి ఉంటాయి. ఆ సొరుగుల్లో నుండి కిందకి మేత పడుతుంది కట్ చేసి. ఆ తర్వాత కొద్దిసేపు వాళ్ళకి తెలుసు ఎంతసేపు ఆ మిషన్ పడితే ఎంత మేత పడుతుంది అని. కొద్దిసేపు అయిపోయిన వెంటనే ఆ మిషన్ ఆఫ్ చేస్తే అప్పుడు ఆ పడిన మేత అంతా తింటాయి. ఆ తర్వాత వాటికి నీళ్ళు కావాలంటే మళ్ళీ బటన్. చిన్న చిన్న పిల్లలు కూడా ఆ పనులు చేయొచ్చు. మళ్ళీ మన మాదిరి దాని పెంట అంతా తీసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు అక్కడంతా ఎవరు ఉండరు. మిషన్ ఒక్కసారి పెడితే అంత శుభ్రంగా వాష్ చేస్తుంది, అంత పోయి పక్కన పడిపోతుంది. ట్రాక్టర్ల మాదిరి ఉండదు. ఒక 30-40 లక్షలు విలువ చేసి ఒక మిషన్ ఉంటుంది. అక్కడ కొంతమంది రైతులు పరిచయం అయితే వాళ్ళు తీసుకెళ్ళారు, చూసాం. మేము వెళ్ళిన రైతు చాలా పేద రైతు అనుకో, ఆయనకి 500 హెక్టార్లే ఉంది. ఆయన చెప్పాడు, బ్రదర్ మీరు ఎట్లా పని చేస్తారు, మరి మీకు ఒక్కరికి అలసట రాదా పని చేయాలంటే? లేదు బ్రదర్, ఇది అందరు పని చేసేది. అమెరికాలో స్త్రీలు ఇదే పని చేయాలా, పురుషులు ఇదే పని చేయాలా, పిల్లలు ఇదే పని చేయాలా అని ఉండదు. అమెరికాలో ఎక్కువ మంది బస్సు డ్రైవర్లు ఆడోళ్లే, రైలు డ్రైవర్లు ఆడోళ్లే, విమానం డ్రైవర్లు ఆడోళ్లే. ఎందుకంటే వాళ్ళైతే తాగరంట, బాగా నడిపిస్తారంట. మొగలు డ్రైవర్లు అయితే వీడు తాగి ఎక్కడైతే పెట్టేశారు దాన్ని, అది కొట్టుకునింది అనుకో ఇంక లేనిపోయిన నష్టం కలుగుతుంది. అందుకని అన్నీ వాళ్ళే డ్రైవ్ చేస్తుంటారు. మనకే చూస్తే ఆశ్చర్యం, అమ్మ ఇంత పెద్ద బస్సు, ఎంత పెద్ద బస్సు, గరుడ బస్సులు మాదిరి ఉంటాయి మామూలు టౌన్ సర్వీసులు. ఇంత పెద్ద బస్సు ఎట్లా కంట్రోల్ చేస్తుందంటే అంతే సింపుల్గా చిన్నగా ఉంటారు, 5 అడుగులు 5.5 అడుగులు ఎక్కి దాని మీద కూర్చుంటే ఎస్ సార్ గెట్ అప్ లెట్స్ గో. మనమైతే అట్లనా సార్,
ఈ దీనత్వము, ఈ నమ్రతతోనే సగం కాలం అయిపోద్ది, పుణ్యకాలం. సరే, భర్తకు బాగలేదనుకో, భార్య వెళుతుందంట. అంత ఇంజిన్ ఉంటుంది కదా, దాంట్లో ఏంటి వరి అనుకో నాట్లు వేసేది, లేకపోతే విత్తనాలు వేసేది అనుకో, అన్ని బటన్స్ ఉంటాయి అన్నమాట. ఏ బటన్ కావాలో ఆ బటన్ నొక్కితే నాట్లు వేయాలనుకో నాట్లు వేస్తుంది. అదే ఈమె ఊరికే మిషన్ అట్లా కదలి. మన మాదిరి ట్రాక్టర్ మాదిరి ఇటు గంతలు వేసి సాయంకాలం అయ్యేటప్పటికి పేగులన్నీ బయటకు వచ్చేటట్లు ఉండదు. చాలా స్మూత్గా ఉంటుంది, కారవలే ఉంటుంది అన్నమాట. అంత స్మూత్ దాంట్లో ఎవరైనా ఏం పని చేస్తారు. ఒకవేళ తల్లి కలిసి వచ్చిందనుకో వెంటనే పిల్లలు పోతారు. కనుక 24 గంటలు పని చేస్తూనే ఉంటారు అందరూ. కనుక 500 హెక్టార్లు అనేది 1, 2, 3 రోజుల్లోనే వాళ్ళు నార్లైలన్నా వేస్తారంట, తర్వాత కోయలన్నా కోస్తారు. అన్ని మిషనే. కోసిన తర్వాత వాటిని కట్టేది మిషనే. దాన్ని తెచ్చి వామ్ అంటాం కదా, మీ వైపు ఏమంటారు తెలియదు. వామ్ వేసేది మిషనే. ఆ వామిని తీసుకుపోయి పశువులకి వేసేది. అన్ని ఒకే కుటుంబము ఇంత పొలాన్ని మెయింటైన్ చేస్తుంది. ఎంత నాగరికత, ఎంత దేవుడు వారిని ఆశీర్వదించినాడు. మళ్ళీ వాళ్ళ ఆదివారం అంతా చక్కగా శుభ్రంగా తయారై పెద్ద ఫ్యామిలీ కార్ అని ఒకటి ఉంటుంది. 8 మంది పట్టేది, 6 మంది పట్టేది. అందరు కూర్చుంటారు, భార్య భర్త ముందు కూర్చుంటారు, పిల్లలు వెనక. కార్ అంటే మన మాదిరి డొక్క కార్లు, మనుషులు బట్టి కార్లు ఉండవల్ల. కార్లోనే ఫ్రిడ్జ్ ఉంటుంది, కార్లోనే హీటర్ ఉంటుంది, కార్లోనే టీవీ ఉంటుంది, కార్లోనే రేడియో ఉంటుంది, కార్లోనే అంత కారే ఒక ఇల్లు మాదిరి ఉంటుంది వాళ్ళకి. పిల్లలు వెనక కూర్చొని టిఫిన్ చేస్తా, అదేంటి గేమ్స్ చూస్తా, బైబిల్ చదువుతా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. భార్య భర్తలు వీడు నడుపుతా మందిరికి వచ్చిన తర్వాత అందరు దిగడం. పెద్ద చర్చ్ అనుకో, ఇట్లాంటి చర్చి కడతామంటే వాళ్ళు వెంటనే షటప్ గెట్ అవుట్ అంటారు. వాళ్ళకి చర్చి కట్టాలంటే పెద్ద కథ, దానికి లైసెన్స్ తీసుకోవాలా, లెట్రిన్లు చూపించాలా. మేము ఎట్లైనా పండుకుంటామండి, ఒకే లెట్రిన్ 100 మంది వాడతామంటే అబ్బో సిగ్గులేదా నీకు అంటారు. కనుక ప్రతిదాన్ని ఇప్పుడు భార్య భర్తలు పిల్లలు అనుకో, 2 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలు భార్య భర్తల దగ్గర పండుకోకూడదు. పండుకున్నట్లు పిల్లలు పోలీసులకు ఫోన్ చేశారనుకో, మా అమ్మ మా డాడీ మమ్మల్ని వాళ్ళ దగ్గరే పండుపెట్టుకుంటున్నారు, మాకు వేరే బెడ్రూమ్ ఇవ్వట్లేదంటే వెంటనే పోలీసులు వస్తారు. బెడ్రూమ్ ఇస్తావా, ఇక్కడి నుండి పంపించాలా మిమ్మల్ని. మా పిల్లలండి మా దగ్గరే పండుకుంటామండి, రాత్రి దూరం పండు పెడితే భయపడతారండి, చెడ్డకాళ్ళు వస్తాయండి అంటే, బలిదానం నీకు భయం వస్తుంది, వాళ్ళకేం భయం వస్తుంది, పక్కన పంపించంట. కానీ అన్నీ శుభ్రంగా నీట్గా ఉంటాయి. ఇప్పుడు జరిగే సంగతి ఏంటంటే, వారికి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి ఇతరులకు సహాయం చేయడానికి విశేష ఆసక్తి అనేది మనకున్న పేదరికములో, మనకున్న ఐశ్వర్యంలో కూడా వారికి సహాయం చేస్తూ రావాలి. తీతు ఇలాగ సహాయం చేసే సంఘాలందరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర వారు ఇచ్చిన కానుకలు తీసుకొని పేదవారికి సహాయం చేయడానికి వెళ్ళాడు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినాడు అనుకో, దేవుని మందిరం కట్టబడాలా, దేవుని మందిరం యొక్క అక్కర్లు ఉన్నాయి. ఇక్కడ రాయబడింది, దావీదు చాలా కార్యాలు చేశాడు. బంగారు సంపాదించినాడు, వెండి సంపాదించినాడు, దేవదారు మాటలు సంపాదించినాడు, ఇనుము సంపాదించినాడు, ఇత్తడి సంపాదించినాడు, అన్నీ చేశాడు. అంటే తనకున్న మక్కువ చేత అన్నీ తను సంపాదించాడు. మనకైతే అన్నీ ఉంటాయి కానీ దేవుని మందిరంలో ఏముండవు. మనకైతే అన్నీ అంటే బాగా డబ్బులు ఉంటాయి, తల మొదలుకొని కాళ్ళ దాకా అంత పచ్చకి మెరిసిపోతుంటుంది. చెవులకి, ముక్కులకి, పెదవులకి లేదు కదా, వ్రేళ్ళకి, చేతులకి, కాళ్ళకి అంత మెరిసిపోతుంటుంది. ఏది మనం దేవునికి ఇవ్వటానికి ఇష్టపడం. ఏంటక్క ఇట్లా అన్నీ కష్టాల్లో ఉన్నాము, ప్రార్థన చేయండి. తప్పక ప్రార్థన చేస్తాం బ్రదర్, అసలు మీరే మాకు మనసులోనంతా. ఎట్లా మాటలు, గుంటూరు జిల్లా మాటలు చెప్పలేమనుకో, కానీ త్యాగపూరితమైన ప్రేమ. ఒకవేళ ప్రభు నిన్ను ప్రేరేపిస్తే దేవుని మందిరం కొరకు విశేష ఆసక్తి నీకు లేకుండా నీకు కలిగిందంతా అట్లే పెట్టుకుని ఉన్నావు అనుకో, దేవుడు దానికి ఏదో ఒక ఏర్పాటు చేసింటాడు. ఒక యథార్థ సంఘటన చెప్తా. మా అన్న రెడ్డోళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు కర్నూలులో ఉంటారు. మా మామగారి కంటే అన్న చేసుకున్న ఇంట్లో 2 కూతురు. మొదటి కూతుర్ని, పెద్ద కూతుర్ని మా అన్న చేసుకున్నాడు. వారు విస్తారమైన ఈ కలప వ్యాపారం చేసేవారు. వారికి రాయలసీమలోనే పెద్ద డిపో ఉంది. తర్వాత యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి. వారిని సరిగ్గా పట్టించుకోలేకుండా వారు ప్రభు నామాన్ని బట్టి బయటకు వచ్చినారు. సరే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. ఇక మా వదినమ్మ అప్పటికి రక్షణ లేదు, వెళ్ళి ప్రభుని గురించి వచ్చిరాని మాటలు ఏదో చెప్పేవాడిని, దేవుడు సహాయం చేసేవాడు. ఆమె కొంతకాలానికి ప్రభులోకి వచ్చింది.
మా వదినకి ఎట్లాంటి బంగారం ఉందంటే, వాళ్ళ ఆభరణాలు ఉన్నాయంటే ఏ చీర కడితే దానికి మ్యాచింగ్, పైనుంటి కింద దాకా. మా అత్తగారు అనేవారు, ఇవన్నీ చాలా రకరకాలు తయారు చేసాం చూడు జయరాజు అంటే. అసలు నాకు ఈ ఆసక్తి లేదు, ఇప్పుడైతే కొద్దిగా ఉన్నిందిలే, ఆ దినాలు అస్సలు లేదు. కానీ ఏం చూస్తావులే అత్తయ్య అంటే, లేదు చూడు ఈ లోకంలో ఎట్లున్నాయో తెలుసుకోవాలి కదా అనేది. సరే పెద్దాము కదా చూస్తే ఏమే అని నేను అనుకున్నాను. సరే ఆమె రక్షించబడింది. మా వదినమ్మ బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చింది. ఆ తర్వాత నేను చెప్పాను, వదినమ్మ మీరు బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చారు, సరే మరి పైనుండి కింద దాకా పచ్చగంతా ఏం బాగాలేదు, ప్రభు కొరకు తీసేస్తే ప్రభు బాగా వాడుకుంటాడు, ప్రభు కొరకు ప్రతిష్టంగా ఉండాలి మనం అంటే, నాకేం ఇష్టమే జయరాజ్, కానీ అంటే మా అన్నకి ఇష్టం లేదా, నేనే డాష్ పూర్తి చేసిన. కొన్ని సిస్టర్స్ మాట్లాడితే డాష్లు పూర్తి చేయాలి కదా. మీ అన్నకు కూడా నేను ఎట్లున్నా పర్వాలేదు, కానీ బయట వాళ్ళకే, బయట ఎవరో చూస్తేనే నీకెందుకమ్మా, పోనీ నువ్వేం ఉద్యోగం కూడా చేయట్లేదు కదా, ఇంట్లోనే ఉంటుంది. అవును అట్లాంటి ఆమె ఇట్లా అయిపోయిందా అనేది ఎట్లెట్లో అవుతుంది, నాన్న వాళ్ళంతా ఏమనుకుంటారు అనేది తీసే. నీ ఇష్టమమ్మా, నేను నీకు ఏంటి అన్న తమ్మనిగా చెప్పేది చెప్పాను, తీసిన మీ ఇష్టము, తీకపోయినా మీ ఇష్టం, బాధ్యత మీదే, చెప్పే బాధ్యత మాది, చేసే బాధ్యత మీది, చేయకపోయినా అలాగుండే బాధ్యత మీది. కానీ దేవుని ఉద్దేశంలో నీవు ఉన్నావు అనుకో, దేవుడు ఎలాగ చేయాలో అలాగా తప్పక నిర్ణయకాలం చొప్పున చేసి తీరుతా. రోజులు గడిచిపోయినాయి. వాళ్ళు దాదాపు ఒక అర్ధెకరా పైరు ఉంటుంది అది డిపో. ఆ డిపోలోన ఒక మూలకి ఇల్లు కట్టుకొని ఉన్నారు. మా అన్న, మా వదినమ్మ, మా అమ్మ, మా చెల్లి, మా తమ్ముడు ఉండేవాళ్ళు. మా అన్న ఏదో పని మీద బయట ఉత్తర భారతదేశానికి వెళ్ళాడు. మా వదినమ్మ, వీళ్ళు మాత్రం ఉన్నారు. వీళ్ళ సంగతి బయట వాళ్ళకి వీళ్ళకి కూడా తెలుసు కదా. రాత్రి 12 గంటలకు ఒకరోజు ఏం చేశారంటే, ఒక 5 మంది యవనస్తులు తలకు ముసుగు కప్పుకొని నక్సలైట్లని పేరు చెప్తా ఇంట్లోకి వచ్చినారు. ఇంట్లోకి వస్తే ఇళ్ళకు ముందు పెద్ద గ్రిల్ ఉంటుంది. ఆ గ్రిల్కు ముందే ఒక ఆల్ట్ కుక్ ఉంటుంది పెద్దది, అది ఊహన రానిది. పగలపూట అటు ఇటు పోయే వాళ్ళని కట్టేసింటేనే కరిచింది. వాళ్ళకి ఇంజక్షన్లు వేయించడానికి కొన్ని వేలు ఖర్చు అయినాయి. అట్లాంటి కుక్కను ఏం చేశారంటే, వాళ్ళ లోపలికి వచ్చిన వెంటనే దానికి ఏదో మందు వేస్తే అది ఒక మూలకు పోయి పడిపోయింది. అది అరవను కూడా అరవలేదు. ఇంకో వాచ్మెన్ ఉంటాడు, ఆయన్ని కాళ్ళు చేతులు కట్టే సాపు కొట్టి పడేశారు. ఆయన ఒక మూలకు పడేశారు. తర్వాత మొదటి గ్రిల్లో పెద్ద గుణపం తీసుకొని వెళ్తే ఆ గ్రిల్ పక్కన పోయింది. ఫస్ట్ రూమ్లోనే మా తమ్ముడు ఉన్నాడు. వాని కాళ్ళ చేతులు గడిపేసి వాడిని మంచానికి అట్లే ఆనిచ్చి తెట్లా సాగొట్టారు. ఇంకా కథ చెప్తానమ్మా, అప్పుడే హయ్యో అంటే ఎట్లా జరిగిందంటే, లోపలికి పోయారు. లోపలికి పోతే మా వదినమ్మ, మా అమ్మ, మా చెల్లి ముగ్గురు వరుసగా పడుకొని ఉన్నారు. అప్పటికే మా వదినమ్మ రక్షించబడింది, మా అమ్మ రక్షించబడింది, మా చెల్లి కూడా రక్షించబడింది. ముగ్గురికి పైనుండి కింద దాకా పసుపు దయ్యం ఉంది. సరే ముగ్గురు చెప్పినా ఎవరు వినలేదు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే అట్లే ఉన్నారు. ఇంక వాళ్ళు ఎప్పుడైతే లోపలికి వెళ్ళారో వీళ్ళకి భయం వేసింది. ఏం చేయాలో ఊహించుకోలేదు. మధ్యరాత్రి పూట ఉన్న పాటను వచ్చారు, అందరూ ముసుగులు కప్పుకొని ఉన్నారు, యవనస్తులు నిక్కర్లు వేసుకొని ఉన్నారు. ఈమెను చూసి బహుశా ఈమె అనుకున్నారే మా వదినమ్మని చూసి, అమ్మా కీస్ ఎక్కడ తాళపు చెవులు ఎక్కడ పెట్టావు, ఎక్కడ పెడతాం మనం, దిండి కింద పెడతాం, దిండి కింద ఉన్నాయన్న, సరే ఇవ్వు, తాళపు చెవులు తెచ్చి ఇచ్చింది. మీరు ముగ్గురు గోడకు నిలబడినారు. మొదట మా చెల్లి, తర్వాత మా అమ్మ, తర్వాత మా వదిన నిలబడి. మా చెల్లికి చెప్పారు, అమ్మ పైనుండి కింద దాకా అంతా ఒలిసివు, చెవులకి చేతులకి ఉండేదంతా ఒలిసింది. ఈ ముక్కు ఉంటుంది అన్న, ఇక్కడ ఒక చిన్నది ఉందన్న, ఇది రావట్లేదు, రాకపోతే అట్లే పెట్టుకోమ్మా, వచ్చేది ఒకటి ఒలిసివు చేతులు పెట్టుకుని. ఆ తర్వాత మా అమ్మకు కూడా అంతా ఒలిసినారు. మా వదిన దగ్గరికి వచ్చినారు, అంతా తీసుకున్నారు. ఇంకెక్కడున్నాయమ్మా, బీరువాలో వెళ్ళారు, తీశారు. లాకర్ ఉంటుంది, దాంట్లో రకరకాలైన ఆభరణాలన్నీ తీశారు. వాచ్లు, టేప్ రికార్డులు, డబ్బులు అన్నీ తీసుకున్నారు. ఫోన్ వైర్ కట్ చేసినారు తెలియకుండా. ఎంత చేశారంటే ఇంక ఇంట్లో విలువైనది ఏమీ లేకుండా దోచేశారు. బయటికి వెళ్ళి లోకల్ కాల్ మందిరానికి ఫోన్ చేయటానికి కూడా రూపాయిన్నర లేదు. అంతా దోచేశారు. దోచేసి పోతుంటే మా వదినమ్మకు ధైర్యం వచ్చిందంట, మరి ఎట్లా వచ్చిందో తెలియదు, వెళ్ళిపోయారు వాళ్ళు.
వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఇంకా నిద్ర పట్టలేదు కదా, ఇది కళ నిజమా అనుకునేటప్పటికే తెల్లవారిపోయింది. తలుపులన్నీ బిగించేసి వెళ్ళిపోయారు. అటు ఇటు వచ్చే వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి తలుపులు తీశారు. వీళ్ళు బయటికి వెళ్ళి అరణ్య గారికి ఫోన్ చేస్తే కర్నూలులో వాళ్ళు వ్యాన్ వేసుకొని ఇంకేదో భోజనం, అది వేరే విషయం అనుకోండి. సరే, ఇప్పుడు జరిగింది ఏంటంటే వెంటనే మా వదిన ఫోన్ చేసి నాకు తొందరగా వచ్చేలా చేయరాసని. ఏం వదినమ్మంటే, అమ్మో చెప్పేది కాదు, నువ్వు వచ్చేలా ఆయన అంటే మీరు చెప్పకపోతే నాకు కూడా భయం వేస్తుంది కదా, ఏదో చెప్పాలి కదా, ఇది జరిగింది పలానా పలానా అని చెప్తే నేను మానసికంగా సిద్ధపడతా. నేను అంత ఆత్మీయంగా ఎదిగిపోయారా ఏంటి? లేదు లేదు నువ్వు వస్తే కానీ చెప్ప. ఏం జరిగిందమ్మా అన్న. దొంగతనం జరిగిందండి. కొద్ది కుదుటైంది. సరేలే, ఇంకెంత జరిగినా మా వదిన మాట్లాడుతుంది బాగుంది అని అర్థం, ఇంక అందరూ బాగున్నారు అని అర్థం. ఆస్తి పోయింది. సరే, మనసు ధైర్యం తెచ్చుకొని ఇంటికి పోయినా. ఇంటికి పోతే అన్నీ చూస్తే నాకు కూడా చాలా బాధ వేసింది. ఎంత పాడు చేశారంటే అన్నీ పాడు చేశారు, కానీ వారిని పొరపాటు కూడా తాకలేదు. కనగుడ్డును ముట్టినవాడు నా కనగుడ్డు 5 మంది ముసుగులు పెట్టుకొని రావాలా, అన్నోళ్ళు అని చెప్పాలా, నిలబెట్టాలా, పైనుండి కింద దాకా నిలువు దోపిడి చేయాలా. మనం సువార్త కూడా చెప్పాలి వాళ్ళకి, వేసుకుని నమ్ముకోండి అన్నా, భలే సువార్తం అనేది. నేను అన్నానమ్మా, చూడు దాదాపు ₹1,00,000 దాకా పోగొట్టుకున్నారు. దేవుడు చెప్పినప్పుడు మీరు విధేయత చూపించి అవన్నీ పడవేసి లేదా అమ్మవేసి మీకైనా పెట్టుకుని ఉంచుకుని ఉండొచ్చు, మీ పిల్లల కొరకైనా వాడుకుని ఉండొచ్చు, లేదా దేవుని కార్యాల కొరకు కొంత ఇచ్చిండొచ్చు. ఏం తప్పు ఉంది? ఇప్పుడు ఎవరు తిన్నారు? దేవునికా చెందలేదు, మీ పిల్లలకా చెందలేదు, మీకా చెందలేదు, నాలాంటి అభాగ్యునికా దక్కలేదు. ఎవరికి దక్కింది? ధన్య జీవి అన్నలకు దక్కింది. బయటికి పోయి సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తావమ్మా ఇప్పుడు చెప్పు. నేను అడుగుతుంటా వదినమ్మని ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, వదినమ్మ ఈ నగలన్నీ తీసేసావు, ఎందుకు తీసేసావమ్మా అని నిన్ను ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు అంటే, ఏమో చెప్తాను లేబ్బా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అవన్నీ ఏం చెప్తావా అని. ఇప్పుడేం సాక్ష్యం ఉంది? బహుశా నువ్వు ఏం చెప్పగలవు అంటే, దేవుడు నన్ను ఇలాంటి దొంగల నుండి కాపాడాడు, దేవుడు భద్రపరిచాడు, దేవుడు సహాయం చేశాడు, దేవుని కాపుదల ఉంది, ఇంత మాత్రం నువ్వు చెప్పగలవు. అంతకంటే ఇంకెక్కువ పోలేవు. కారణం నువ్వు దేవుని కొరకు సమర్పించు. విశేష ఆసక్తి మనల్ని ఏం చేస్తుందంటే, ఇతరుల యొక్క అక్కర్లో పాలు పొందేటట్టు మనల్ని చేస్తుంది. ఒకవేళ అక్కర్లో మనం పాలు పొందకపోతే మనకు జరిగే నష్టం మనకు తెలియకుండానే జరిగిపోతుంది. తీతు ఇలాంటి ఆత్మ సంబంధమైన తాత్పర్యంలో ఉన్నట్లు వాక్యాలను మనము చూస్తున్నాం. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను మీకు. మొదటిది ఏంటి? ఆసక్తి. రెండవది ఏంటి? అత్యాసక్తి. మూడవది ఏంటి? వెరీ గుడ్. ఇప్పుడు 4వది రోమాపత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. రోమాపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిస్తున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కనుక 4వ రకమైన ఆసక్తి ఏంటమ్మా? జ్ఞానానుసారమైన ఆసక్తి. అంటే వారి జ్ఞానానుసారమైన ఆసక్తి లేదు అంటే ఆసక్తిలో జ్ఞానం ఉంది అని అర్థం. మనం చాలాసార్లు ఆసక్తిగా పనిచేస్తుంటాం, ఆసక్తిగా సువార్తకి వెళ్తాం, ఆసక్తిగా దేవుని కార్యాల్లో ముందుకు వెళ్తుంటాం, కానీ జ్ఞానానుసారంగా మనం పనిచేయం. ఇది నేను చేయొచ్చా, ఇది ఇప్పుడు చేయొచ్చా, ఈ స్థలానికి ఇప్పుడు వెళ్ళొచ్చా, ఈ స్థలంలో ఇప్పుడు మనం వాక్యం బోధించవచ్చా, ఇప్పుడు వారిని మనం పిలవచ్చా. ఉదాహరణకి చూడండి, మనం రక్షించబడినాం, మన పక్కన ఎవరినో మీటింగ్లకు పిలవాలనుకున్నాం అని బాగా ప్రార్థన చేసుకున్నాం. సరే, వాళ్ళని పిలుస్తాము, ఆమె నీకు బాగా తెలుసు కదా అని అక్కడికి పోతే భార్య భర్తలు పోట్లాడుతున్నారు అనుకో, గిన్నెలు అన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి అనుకో, నీకు బాగా అర్థమైంది వాళ్ళిద్దరు పోట్లాడుతున్నారు అని. ఇప్పుడు వెళ్ళి ఏమక్క మీటింగ్కి వస్తానంటివి, రెడీ అయినావా లేదా అన్నావు అనుకో, భర్త భార్యని కొట్టేది వదిలి నీ మీదకి తిరుగుతాడు. కనుక నీ ఆసక్తి అప్పుడు ఏం చేయాలా? జ్ఞానం ఉపయోగించాలా. వీళ్ళిద్దరు ఎంతో పోరాటంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని పిలువకుండా కావాలంటే వారు పోరాటం తగ్గించాలంటే మెల్లగా నువ్వు వాళ్ళ మధ్యలోకి ప్రవేశించి వాళ్ళతో ఏంటి ఏదో అట్లా మాట కలుపుకోలుగా మాట్లాడి ఏదో పెద్ద తరహాకి చెప్పి దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేసి ఆ తర్వాత వారి దగ్గర నుండి
జ్ఞానానుసారమైన ఆసక్తి ఉందో దానికి ఎంత నిలువెత్తటి ప్రతిస్వరూపాలు మనం బహు చక్కగా అర్థం చేసుకోవచ్చు. భర్త చాలా కోపంగా ఉన్నాడు అనుకో, ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే భార్యకు అర్థమైపోద్ది కదా చాలా కోపంగా ఉన్నాడు అని. వెంటనే పోయి, ఏమండి బైబిల్ చదువుకున్నావు అంటే, నీ ముఖం నోరమయ్యి, నువ్వు ఆత్మీయంగా మాట్లాడాల్సిందే, కానీ ఎప్పుడు మాట్లాడాలా, ఏం మాట్లాడాలా అనేది తెలుసుకొని ఉండాలి. కనుక అలా సీరియస్గా వచ్చినప్పుడు ఏం చేయాలా సరే, పెళ్ళైన సహోదరులను అడిగితే వారు చెప్తారు. కనుక జ్ఞానానుసారమైన ఆసక్తి ఏం చేయాలంటే, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు. ఆఫీస్ నుండి జీతం తీసుకొని వచ్చినాడు, చాలా సంతోషంగా వచ్చాడు. చేతి నిండా ఒకవైపు బ్యాగులో మామిడి పళ్ళు, ఒకవైపు చేతి నిండా ప్లాస్టిక్ సంచిలో కేక్స్, ఐస్ క్రీములు, స్వీట్లు తీసుకుని వచ్చి పెట్టాడు అనుకో. భార్య లోపలికి లేదా బయటికి వెళ్ళి భర్త స్వీకరించక ముందే భర్త వచ్చి లోపలికి పెట్టాడు. ఎక్కడున్నావు హాని అంటే, అమెరికాలో భార్యను హాని అంటారు. సరే పిలిచాడనుక, ఇక్కడ ఉన్నానండి, రా త్వరగా రావేంటి అంత దూరం. నా భార్య చాలా హ్యాపీగా ఉన్నాడు భర్త అని గ్రహించి సరే వచ్చింది. ఏదో మాటలు పెట్టారు, స్వీట్లు తింటా, పిల్లలంతా తింటా, ఆయన భోజనానికి కూర్చున్నాడు. ఒకళ్ళు నువ్వు దేవుని గురించి చెప్పాలా, దశంభాగం గురించి చెప్పాలా, అట్లాంటి సందర్భాల అవకాశం తీసుకుని, దేవుడు మనకి ఇంత ఆరోగ్యం ఇచ్చాడు కదండి, ఇంత ఇచ్చాడు కదండి, ఇన్ని చేశాడు కదండి, ఇంత చేశాడు కదండి అని అంటనే ఉండాలి. చివరికి ఆయనే సాగదీసా, సరే ఇవన్నీ చెప్తున్నావా ఏంటి అని, మెయిన్ టాపిక్ ఏంటి? కాదండి, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో దేవుని సేవకు కూడా మనం కొద్దిగిస్తాం. అట్లా సర్లే ఎంత ఇవ్వాలా అంట. అట్ట కాకుండా నువ్వు మొట్టమొదట ముందే చెప్పేవారు అనుకో, జీతం తీసుకోబోకు 31st ఏమండి జీతం వచ్చిన తర్వాత దశంభాగం ఇయ్యాలి చూడంటే, నేను ఒక్క నోరమయ్యి. ఈ దినాల్లో మన కుటుంబాలు పాడు కావటానికి, మన పిల్లలు పాడు కావటానికి, మన సంఘాలు పాడు కావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే అజ్ఞానానుసారమైన ఆసక్తి. మన పిల్లలు ఉన్నారు, యవనస్తులు, టీనేజ్ పిల్లలు ఉన్నారు. వాడు బాగా సినిమా చూస్తుంటారు అనుకో, వచ్చిన వెంటనే ఏంట్రా సినిమాకి వెళ్ళావా అంటే వాడంట, నీకెందుకు అవన్నీ, ఎదుటి మాట అనిపించుకోవడం ఎందుకు, మరి వచ్చిన వెంటనే గద్దించాలి కదా బ్రదర్. అట్లా గద్దిస్తే వాడు ఎట్లా లోపడతాడు? వాడు ఏదో వచ్చిన వెంటనే ప్రేమతో భోజనం పెట్టి, కాలేజ్ సంగతులు అది ఇది సరదాగా మాట్లాడి, ఏదో నువ్వు ఇంత దాకా లేనందుకు నాకు ఇంట్లో లోటు కనిపించినట్టుంది కొడక, భలే తల్లివమ్మ నువ్వు, అట్లా మెల్లిగా సంభాషణ ఆరంభించి, నువ్వు ఎక్కడికి వెళ్ళినావో నాకేం అనుమానం వస్తుంది, బహుశా అక్కడికి వచ్చేమో నాకు తెలుసు నువ్వు చాలా నమ్మకస్తుడు అని, అయినా అలాగవన్నీ చాలా పెంపదలతో దగ్గర కూర్చొని క్రమశిక్షణలోకి తెచ్చుకోవటం అవసరం. అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తూ, ఇంకోసారి అలాగే వెళ్ళకూడదు, నువ్వు వద్ద నాకెంతో కొరతుంది, నువ్వు ఉంటే మనం ఇద్దరు బాగా వాక్యం చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, అన్ని విషయాల్లో పనుల్లో సాయం చేయొచ్చు, అసలు నీలాంటి కొడుకు నాకు ఇంకా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులుగా మనం పొరపాట్లు చేస్తున్నాం. అందుకే చూడండి, మన పిల్లలు ఎవరైనా మన మాట వింటారా? మన కూతురు చెప్పాం చదువుకో, బలేదానే నువ్వు చదివే వీటికి ఏడ్చినావు చూడు, అంత అనిపించుకోడు. మనకి ఏం సిగ్గు అనిపించదు, ఏమంటే అంటేలే అన్నలే నా కొడుకే కదా, నా కూతురే కదా, ఎందుకు అనిపించుకోవాలా? అజ్ఞానానుసారమైన ఆసక్తి ఎందుకు ఉపయోగించాలా? కనుక పిల్లలకి ఎలాగ చెప్పాలో అలాగ చెప్పాలి. దీని అంతటికి ఏముండాలా? జ్ఞానానుసారమైన ఆసక్తి. నీ పిల్లలు చదువుకోవాలని తెలుసు, మందిరికి రావాలని తెలుసు, కుటుంబం అంతా రక్షించబడాలని నీకు తెలుసు, వారందరినీ కట్టుకోవాలని తెలుసు, నీతో పాటు స్థానిక సంఘానికి కూడా ఆశీర్వాదం రావాలని తెలుసు. ఇవన్నీ నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఎలాగుండాలా? జ్ఞానానుసారంగా ఉంటూ. ఈ జ్ఞానానుసారమైంది లేకపోతే మనకి ఎంతో 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 నష్టం కలుగుతుంది. కొన్నిసార్లు భార్య భర్తలకే గొడవలు వస్తుంటాయి, ముఖ్యంగా విశ్వాసులకి. ఇద్దరు విశ్వాసులే వచ్చి ఏదైనా చెప్పారనుకో, అమ్మో ఏంటి చెప్పడం ఆరంభిస్తే, అబ్బా అట్లా నాక, అయ్యో బ్రదర్ ఆయన మీ ఎదుట విశ్వాసండి, ఇంటికి వస్తే పిశాసండి. బ్రదర్ని అడిగితే ఏంటి బ్రదర్ ఆమె మీ ఎదుట దేవతండి, ఇంటికి వస్తే దయ్యమండి. ఇంట్లో దయ్యానికి పిశాచికి పెళ్ళైంది, బాగానే ఉందిగా. బయటికి చుట్టానికి ఏం బాగున్నారు, లోపల అంతరంగంలో దైవికమైన ఆసక్తి వారికి లేదు. కనుక ప్రతి విషయం పరిష్కారం చేసుకోవటానికి దేవుడు మనకు తెలివిచ్చినాడు, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినాడు, దేవుడు మనకు బైబిల్ ఇచ్చినాడు, దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చినాడు, దేవుడు మనకు సంఘాన్ని ఇచ్చినాడు.
ఇవన్నీ మనం వాడుకుంటూ మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్ని మనం కట్టుకుంటూ రావాలి. అప్పుడు వ్యక్తిగత కుటుంబ జీవితాలు భూమి మీద ఎలాగుంటాయి? పరలోకం మాదిరి ఉంటాయి. అలాగే లేకపోతే మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు భూమి మీద ఎలాగుంటాయి? నరకం మాదిరి ఉంటాయి. అబ్బో ఇంటికా బ్రదర్ నరకం, అబ్బో మందిరమా బ్రదర్ నరకం, అబ్బో ఆఫీసా, ఇంకా చెప్పనలేవు కాదు. కానీ ప్రతి విషయంలో మనకంతా ఏం తెలుసు అంటే బాగా వాక్యం చదవడం తెలుసు, బాగా వాక్యం వినడం తెలుసు, బాగా ప్రార్థన చేయడం తెలుసు, బాగా వాక్యం ఇతరులకు చెప్పడం తెలుసు. కానీ దాన్ని మన వ్యక్తిగత జీవితంలో అన్వయించుకొని ఆచరణలో పెట్టడంలో చాలా కొరత కలిగి ఉన్నామంటే తప్పు కాదు. మనం ఏమనుకుంటాం? పిల్లల్ని ప్రోత్సాహపరిచి వారిని మెచ్చుకొని దైవిక క్రమంలో తెచ్చే తప్పు అనుకుంటాం. పిల్లలు బత్యం వాడాలి బ్రదర్ అని బత్యం తీసుకుని నువ్వు కొట్టావు అనుకో, ఇప్పుడు కొట్టేసుకుంటాడు, పెద్దగైన తర్వాత వాడు సావబాస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారండి. నేను చెప్పే తప్పు కాదు, చాలామంది చూసారు. ఎందుకంటే పిల్లలు మర్చిపోతారని ఎప్పుడు అనుకోవద్దు. ఇవన్నీ ఎందుకు సొలొమోను భక్తుడు రాశాడంటే ఇది గుర్తుపెట్టుకోవాలా. దాని ప్రకారం మనము మన పిల్లలు, రకరకాల పిల్లలు, ఎవరో పక్కనింటి పిల్లలు కొడుతున్నారని నువ్వు కొట్టావనుకో, వాళ్ళ పిల్లలు పుట్టిన విధానం వేరే, నీ పిల్లలు పుట్టిన విధానం వేరే. నీ పిల్లలు ఎలాగుంటారంటే నీ తెలివే ఉంటుంది, నీ భర్త తెలివే ఉంటుంది. వాళ్ళ పిల్లలకి వాళ్ళమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ బంధువులు తెలివే ఉంటుంది. కనుక వాళ్ళ పిల్లలు దెబ్బలు తింటారని నీ పిల్లలు కొడితే నువ్వు కొట్టించుకున్నావా? నీవెంత సున్నితమో నీ పిల్లలు అంత సున్నితం. నీకెంత తెలివి ఉందో నీ పిల్లలకి అంత తెలివి. నీకు అస్సలు తెలివే లేదనుకో, 10వ తరగతి ఫెయిల్ అయి పెళ్లి చేసుకున్నావు అనుకో. చెప్తున్నా, మీరంతా చాలా మంచిలు, నాకు తెలుసు బాగా. నిజమే, నీ పిల్లవాడు మంచి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలా, ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలా, తర్వాత ఇంజనీరింగ్లో ఫస్ట్ ర్యాంక్, గేట్లో మంచి పర్సంటేజ్ రావాలా అని మనం అనుకోవడం అపోహ. నీ పిల్లడు పాస్ కావాలనుకోవడం మంచిదే. నువ్వే ఫెయిల్ అయినప్పుడు నీ పిల్లడు అవునండి మేము చదివే దినాలు ఇన్ని కోచింగ్ లేవండి, లాంగ్ టర్మ్ లేదండి, షార్ట్ టర్మ్ లేదండి, మోడల్ పేపర్ లేవండి, కార్పొరేట్ కాలేజీలు లేవండి, మాకు టిఫిన్లు ఇట్లు పెట్టలేదండి, మాకేదో చేసి ఇటు చేసారండి అన్నట్టు. ఇవన్నీ కరెక్ట్ నువ్వు చెప్పేవాడిని. కానీ అప్పటికి ఇప్పటికి కాలం చాలా మారింది. మన పిల్లల్లో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు మన పిల్లల్ని మనతో పోల్చకూడదు. అంటే ఏంటి? మీ పిల్లలు వచ్చి అడిగారు అనుకమ్మా, వర్షం కదా, చెప్పులతో స్లిప్పర్స్తో నడుస్తుంటే నా చొక్కాలన్నీ బురదైపోతున్నాయి, నాకు షూ కావాలా అన్నారు అనుకో, రే నోర్మయ్, నేను చదువుకునే దినాల్లో చెప్పులు కూడా లేవరా, అందుకే నీకు బురద కొట్టలేదు. వాడు కూడా చెప్పులు లేకుండా ఉంటే వానికి కూడా బురద కొట్టదు. నువ్వు చదువుకునే దినాలకి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు ఇప్పుడు పోలిస్తే కుదరదు. నువ్వు చదువుకునే దినాల్లో ఇలాంటి గూడలు ఎక్కడ ఉన్నాయి నీకు? ఇలాంటివి ఎట్టున్నా? నేను ఇంటర్మీడియట్ చదివేదాకా నాకు చెప్పలేవు, 10th క్లాస్ చదివేదాకా అన్నీ చినిగిపోయిన వస్త్రాలే ఉండేది. ఆయన ఇప్పుడు మన తరం పిల్లలు వచ్చిన తర్వాత నీకు చినిగిపోయిన గుడ్డలు వేస్తాడు నాన్న, నా వల్లే నువ్వు 10th క్లాస్ కట్టలే చదువుకో అంటే షట్ అప్ నోరు మూయి అంటాడు. కనుక మన పిల్లలు ఈ సరళిలో ఎలాగున్నారు, వేరే వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే నువ్వు అప్పు చేసి తీసుకురమ్మని నేను చెప్పట్లేదు. నీవు ఉన్న దాంట్లోనే 1000 రూపాయల షూ ఉన్నాయి, 6000 రూపాయల షూ ఉన్నాయి, 70 రూపాయల షూ కూడా ఉన్నాయి. కనుక నీ తాయెత్తు ఎంత, నీ జోబు ఎంత, పరస ఎంత వేలాడుతుంది, దానిని బట్టి నీ పిల్లలకు కొన్ని విషయాల్లో సహాయం చేయవచ్చు. అలాగని కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, బాగా డబ్బున్న వాళ్ళు అనుకో, వాళ్ళకి ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, కొడుకు పుట్టాడు అనుకో, 2 కొడుకులేరా అమ్మా, ఇంకా కట్నం ఇవ్వాల్సిన పనే లేదు, దేవుడు ఎంత గొప్పవాడండి, నోరమై తర్వాత తెలుస్తుంది దేవుడు గొప్పవాడా కాదా పెళ్ళైన తర్వాత కొడుకులకి. రోజులు గడిచే కొలది ఏమైపోద్ది, 10th క్లాస్ దాటి కొడుకు వచ్చినాడు అనుకో, ఏదో ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, ఇంజనీరింగ్ చేర్పించావు, 2 పక్కన కాలేజీకి పోయేస్తున్నాడు. నా కొడుకు బస్సులో ఎందుకు వెళ్ళాలా అందరితో పాటు? వాడు చెప్తాడు వచ్చి, మమ్మీ బస్సులో భయంకరమైన రద్దీ, సీటే లేదు, చెమటలు పట్టిపోయినాయి, డ్రెస్ అంతా పాడైపోయింది, చూడు ఈ పుస్తకాలు మోసుకొని ఎట్లా పోవాలా? తల్లికి క్రొవ్వొత్తి వల్లే కరిగిపోద్ది హృదయం. అమ్మ నా కొడుకంట నిలబడంట, బస్సులోనంట పోయొచ్చాడంట అని అనుకుని నువ్వేం చేస్తావు? వెంటనే కాచుకొని ఉంటావు ఆర్డర్ ప్లేస్ చేయటానికి. రాత్రిపూట భర్త ఎప్పుడు వస్తాడు ఆఫీస్ నుండి అని. ఇంకొచ్చి భోజనం పెట్టిన తర్వాత మాట్లాడితే, ఏంటండి వాడు పిల్లోడు చాలా కష్టపడుతున్నా, ఏమంట
ఇంకా సంభాషణ ఆరంభించి మొత్తానికి మెల్లగా చెప్పేస్తుంది. హాండా స్ప్లెండర్ తీయాలండి, పోయి రావడానికి బాగా కుదురుతుంది. అప్పుడు ఏదో చదువుకుంటాడో అలసిపోడు, తిన్నది కూడా శరీరానికి ఎక్కుతుంది. మనకంటే అప్పుడు లేని దినాల్లో ఉన్నామండి, ఇప్పుడు ఏదో దేవుడు మనకి ఇచ్చాడు కదండి అని భార్య క్లాసు భర్తకు బాగా అర్థమవుతుంది అన్నమాట. ఫండమెంటల్ బేసిక్స్ ఆయనకి నిజమే కదా, మాకెట్లో లేదు, ఏదో సైకిల్ మీద పోయాము, నడిచిపోయి చదువుకున్నాం, కొడుకు కొనిస్తాము అని వెంటనే కొడుకు ఆయన అందరు తీసుకెళ్ళి స్ప్లెండర్ కొనిస్తారు. వాడు ఇంక రోజు స్ప్లెండర్ వేసుకొని తిరుగుతూ ఉంటే వాడు అంటాడు, మమ్మీ ఈ స్ప్లెండర్ వేసుకొని చెప్పులు వేసుకుపోతుంటే బాగాలేదు మమ్మీ, అందుకే అడిడాస్ షూ కొనాలి మమ్మీ అంటాడు, బూట్లు. అట్లా అవును, నా కొడుకు ఇట్లుంటే ఏం బాగాలేదు, ఇంజనీర్ మాత్రం లేడు. సరిపోతావు, మంచి అడిడాస్ వుడ్లాండ్స్ ఒక షూ తీసుకొని వస్తా. ఇంకా కొన్ని రోజులకి బండికి ఫుల్ పెట్రోల్ కావాలి మమ్మీ, ఇది ఎక్కడ నిలబడిపోతుంది మమ్మీ, ఎట్లా నిలబడిపోదు, దేశమంతా తిరగడమే ఉదయం నుండి సాయంకాలం దాకా, మందిరం తప్ప ఇల్లు తప్ప. ఒక్కడి కాదు, మామూలు స్టూడెంట్ల బండ్లు, మన విశ్వాసాల బండ్లు ఒకరు ఎప్పుడు ప్రయాణం చేయరు, దాంట్లో కనీసం 3 ప్రయాణం చేస్తుంటారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్లు వెనక వీడితో వస్తూ ఉంటాడు, వీళ్ళు హీరో, వాళ్ళ విలన్లు అంతా. ఇంకొన్ని రోజులకి బండి బాగా కండెమెత్తుంది, మమ్మీ ఈ బండి ఏం బాగలేదు కానీ సరే ఎట్లయినా దీంతో అడ్జస్ట్ చేసుకుంటా, నాకు సెల్ ఫోన్ కావాలి మమ్మీ. ఇవన్నీ అడుగుతూ ఉంటే నీకు వాడు చదివేది ఉండదు. ఫస్ట్ ఇయర్లో అన్ని 40% వచ్చింటుంది. పొరపాటు నువ్వు అన్నీ విన్ని ఇచ్చిన తర్వాత అసలు నా కొడుకు ఎట్లా చదువుతున్నాడా అని ఎందుకో నీకు రాత్రి నిద్ర పట్టలేదు ఆలోచన వచ్చింది అనుకో, రేపు అడుగుతావని, రేపు ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకురారా, మమ్మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అస్సలు ఇవ్వట్లేదు మమ్మీ, ఇచ్చింటారు వాడి సంతకం పెట్టుకుని పోయి ఇచ్చేసి వస్తాడా. సరే నువ్వేం చేస్తావు, వీడు ఇలాగ నాకు చెప్తున్నాడని నువ్వు భర్త ఇద్దరు కలిసి కారు వేసుకుని వెళ్ళారు కాలేజ్కి. ఆ పిల్లోళ్ళు లేనివాడు పోయి అన్నీ కనుక్కున్నారు. తీరా చూస్తే వాళ్ళు చెప్పింది ఏంటి, 40% వచ్చాయమ్మా, అటెండెన్స్ కూడా తక్కువ వచ్చింది, ఫస్ట్ ఇయర్ కదా అని ఎట్లా ప్రమోట్ చేసాము, సెకండ్ ఇయర్ బాగా అటెండెన్స్ వచ్చేటట్లు మార్కులు వచ్చేటట్టు చూడండి అంటే నీ సంతోషం అంతా జారిపోద్ది. ఇంత బాగా పెట్టుకున్నానే వీడు ఇట్లా ఎందుకు అయ్యాడా అని అనుకుంటా. వచ్చిన తర్వాత మళ్ళీ సెల్ ఫోన్ అడిగితే సెల్ ఫోన్ కొనిస్తేనే నేను కాలేజీకి పోతే, లేకపోతే ఫోన్ అంటాడు. అమ్మో ఫస్ట్ ఇయర్ ఇలాగ అయిపోయింది, సెకండ్ ఇయర్ అన్నా పోతే మంచిది కానీ సెల్ ఫోన్ తీస్తా. ఇంకా కవర్లు పెడతారు చెట్ల కింద, పార్కుల కింద. ఇట్లా 3 years 4 years గడిచిపోతే సర్టిఫికెట్ లేకుండా ఇంట్లో వచ్చి కూర్చుంటే అప్పటికి సెల్ ఫోన్ పాడై ఉంటుంది, బండి పాడై ఉంటుంది, జీవితం కూడా పాడై ఉంటుంది. ఏం చేస్తావు అప్పుడు? ఏ వయసులో ఏది తీయించాలో అదే తీయాలి, ఏ వయసులో ఎంత సౌఖ్యం ఉండాలో అంతే సౌఖ్యం ఉండాలి. నిజమే, అన్నీ కలిగి ఉన్నప్పుడు కొంతమంది వాటిని భద్రంగా కాపుదలు చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ 99% వయస్సు అలాంటిది కనుక అవి ఎట్లయినా దుర్వినియోగం చేయబట్టడానికి ఇష్టం ఉంటుంది. బండి అయినా, సెల్ ఫోన్ అయినా, గుడ్డలైనా, పుస్తకాలైనా, నువ్వేదైనా తీసి 99% దుర్వినియోగం అయింది. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీ ఆసక్తి ఎలా ఉండాలా, జ్ఞానానుసారమైన ఆసక్తిగా ఉండాలి. ఇప్పుడు నా పిల్లవానికి, నా కూతురికి, నా భర్తకి, నాకు, ఇతరులకి ఇది అవసరమా కాదా, ఇది జ్ఞానయుక్తమైందే కాదా? ఈ ఆసక్తి ద్వారా మనము మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాన్ని కట్టుకుంటూ ఈ గొప్ప పనిలో పాలు పొందగలం. ఆఖరిది 5వది చూస్తాం, ఆ మాట చదువుకొని ముగిస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానము చేసి. 5వది ఆఖరిదేంటి? దేవాసక్తి. ఇది ఆఖరి మెట్టు. ఈ దైవాసక్తి మనల్ని ఏం చేస్తుందంటే, క్రీస్తుతో మనము ప్రధానం ఆత్మీయంగా చేయబడిన కారణం చేత క్రీస్తు కొరకై సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తెనుగా మనల్ని తయారు చేస్తూ వస్తుంది. పెండ్లి కుమార్తె సిద్ధపడేటప్పుడు రోజు రోజుకి సిద్ధపడి తగ్గిపోద్దా పెరిగిపోద్దా? పాతకాలం వాళ్ళకైతే తగ్గిపోద్ది, కొత్త కాలం వాళ్ళకి పెరుగుతుంది. ఒకరోజు నందిపాడులోని బ్యూటీ క్లినిక్కి పోతారు, ఇది బాగాలేదని గుంటూరుకి పోతారు, ఆ తర్వాత హైదరాబాద్కి పోతారు. పోను ఏంటంటే వారి యొక్క సిద్ధపాటులో పెరుగుదలే మనం చూస్తాం. కనుక మన క్రైస్తవ జీవితం కూడా ఇలాంటిది. మనం అంతకంతకు రోజులు గడిచే కొలది పెరుగుతూ రావాలి. దీన్నే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? దేవాసక్తి. ఈ దేవాసక్తి మనకు లేదు అంటే పెరుగుదల లేదు అని అర్థం.
పెరుగుదల లేదు అంటే ఏమని అర్థము? అమ్మ ముగిస్తాను తల్లి. పెరుగుదల లేదు అంటే ఏమని అర్థము? దేవాసక్తి లేదు అని అర్థం. కనుక నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. 5 రకాలైన విషయాలు మన జీవితాల్లో ప్రాముఖ్యం. మొదటిది ఏంటి? ఆసక్తి. రెండవ మెట్టు ఏంటి? అత్యాసక్తి. వెరీ గుడ్. మూడవది ఏంటి? విశేష ఆసక్తి. నాలుగవది ఏంటి? జ్ఞానానుసారమైన ఆసక్తి. ఐదవది ఏంటి? అలాంటి దైవాసక్తితో మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలను కట్టుకుంటూ ఈ పని బహు గొప్పదనే పరిచయంలో పాలు పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవము కృప కనికరం గల దేవా, మీ ఘనమైన మహిమగల గంభీరమైన నామమును బట్టి మీకు నా వందముల స్తోత్రము చెల్లిస్తుంటున్నా. ఈ సాయంకాల వేళ మరోసారి నీ పాదసంలో మోకరించిన నిజముగా ప్రభువా, నేటి దినాల్లో మీరు మాకు ఏది అవసరము, ఏది అనవసరము, ఏది మాకు యోగ్యమైందో, ఏది యోగ్యమో కానిదో, ఏది చేయొచ్చునో, ఏది చేయకూడదు, ఏది చూడవచ్చునో, ఏది చూడకూడదు, ఏది తినవచ్చునో, ఏది తినకూడదు, ఏది వినాలో, ఏది వినకూడదు. మరి ముఖ్యంగా ప్రభువా, మీరు మా గమనంలో తీసుకొచ్చిన మీ లేఖన భాగాలను బట్టి నీ స్తోత్రములు. ఏలియా గారి మీరు మా గమనంలో తీసుకొచ్చారు. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము భూమి మీద కురిసిందని చెప్పారు. నిజముగా తండ్రి, ప్రార్థనా జీవితం గురించి నీ దాసుడు వివరిస్తూ వచ్చినాడు. మా జీవితాల్లో కూడా మేము అనేక సార్లు ఉపవాస ప్రార్థనలు, ఇంకా మరి సంఘ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు చేస్తుంటున్నాం. నాయన, మాకు అనేక సార్లు జవాబు రావట్లేదు. ఆ కారణము మేము ఎరిగి ప్రార్థించేవారుగా ఉండాలని చెప్పినాం. నిజంగా తండ్రి, అతి ఆసక్తి ప్రభా, అనవసరమైన ఆసక్తి ఉంటుంది ప్రభా. ఈ రీతిగా తండ్రి 5 అంతల యొక్క అనుభవాన్ని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. దైవాశక్తి నిజంగా ప్రభా, దైవాశక్తి ప్రభా దైవత్వాన్ని దేవా పరిపూర్ణము చేస్తుంది నాయన. దేవా విశ్వాసిని విశ్వాసములో నడిపిస్తుంది, బలమైన సాధనముగా నడిపిస్తుంది దైవాశక్తి. దైవ తండ్రి, జ్ఞానానుసారమైనది నిజంగా ప్రభా. అనేక పర్యాలు మా జ్ఞానము మా పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో నాయన, ఇరుగు పొరుగు వారి విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో ఎన్నోసార్లు పొరబడి మీ నామానికి అవమానకరంగా ప్రవర్తించిన వారుగుంటున్నా నాయన. ఇప్పుడు మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన మీ దైవ లేఖను బట్టి, మీ దాసుని నిలబెట్టుకుని ప్రభా ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రములు. దయగలన మా తండ్రి, 2వ దినము సాయంకాలం 4 గంటల యొక్క మీటింగ్లో కూడా మీ దాసుని మీరు బలపరిచి వాడుకునేందుకై వందనములు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. పరలోకపు తండ్రి, జీవముల దేవా, మహిమల రాజాన్ని స్తోత్రములు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ నమ్మకత్వాన్ని రుజువుపరుచుకుంటున్నారు. నేటి దినంలో నీ దాసులను దైవ దేవుని నిలబెట్టుకుని ప్రభు మీరు వాడుకుంటున్నందుకై స్తుతిస్తుంటున్నాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవాన్ని స్తోత్రములు. ఆయన నీ బిడ్డలు ఎవరు కూడా ఖాళీకి వెళ్లకుండా, రిక్తహస్తాలతో వెళ్లకుండా, మార్పు కలిగిన జీవితంతో వెళ్లకుండా, ఏవైతే మేము అనేకమైన తండ్రి సంఘటనలు మేము చేయకుండా చేస్తున్నాము, వాటన్నిటిని చేయమని దేవా తీర్మానం చేసుకునేట్టుకు సహాయం చేయమని, కృప చూపించమని దయగల తండ్రి, ముందున్న యొక్క ఈ రాత్రి కొడుకేమో సిద్ధపరచండి, రేపు ప్రభుదినకేమో సిద్ధపరచండి, మరి ముఖ్యంగా నీ దాసుని మీద సిద్ధపరచండి, బలపరిచి ఆరోగ్యంతో చేయమని, ఎత్తబడిన మాటలన్నీ కూడా నీరు కట్టి పనిపరచండి. అమెరికా అక్కడ ఉన్న యొక్క వాతావరణం చూస్తూ వచ్చినాం, ఇక్కడ వాతావరణం చూస్తూ వచ్చినాం. ఈ రీతిగా అనేకమైన సాక్ష్యాలు వింటూ వచ్చినాం. మా జీవితాల్లో తండ్రి మేము ఏ అనుభవం కలిగి ఉండాలో, పరిశుద్ధమైన వాతావరణం, పరిశుద్ధమైన యొక్క మందిర యొక్క నిర్మాణము, ఈ పని గొప్పది అనే మాట మీద మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకై వందనము స్తోత్రం చెల్లిస్తూ నీ బిడ్డలందరి మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు జీవముగలైన పరిశుద్ధమైన నమ్మకమైన నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్. నీ సాక్ష్యము
బలియార్పణయేది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణయేది. ప్రభు యేసును అంగీకరించి నీ త్రించెదావేలా, ప్రభు యేసును అంగీకరించి జాగృతిసేదవేలా. మేలుకోలేము, మేలుకోలేము, రారము విశ్వాసే, రారము విశ్వాసే, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణయేది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణయేది. అపోస్తలుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో, అపోస్తలుల కాలమందు ఉపద్రవముల ఒత్తిడిలో అన్నిటిని సాయించుచు, అన్నిటిని సాయించుచు ఆత్మలాదాయము చేసిరి, ఆత్మలాదాయము చేసిరి, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణయేది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణయేది. రాళ్ళతో కొట్టబడిరి, రంపాలాచి కోయబడిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపాలాచి కోయబడిరి, పరమాదర్శనముంది, పరమాదర్శనముంది, వార్తారు చాటించిరి, వార్తారు చాటించిరి, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణయేది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణయేది. కొరడాతో కొట్టబడిరి, చెరసాల ఎంచబడిరి, కొరడాతో కొట్టబడిరి, చెరసాల ఎంచబడిరి, చెరసాల సంకెళ్ళను, చెరసాల సంకెళ్ళను వారి నాటంక పరచలేదు, వారి నాటంక పరచలేదు, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణయేది, నీ
తప్పించబడే నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది కొత్త విస్తారమెంతో కొత్త కోయువారు కొందరే కొత్త విస్తారమెంతో కొత్త కోయువారే కొందరే యేసుని పిలుచుచుండా యేసుని పిలుచుచుండా జ్యోతి వేసెలవ ప్రభు పిలుపున్ జ్యోతి వేసెలవ ప్రభు పిలుపున్ నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది ప్రభు యేసునంగీకరించి నిద్రించెదావేళ ప్రభు యేసునంగీకరించి త్రాగు చేసేదవేళ మేలుకో లెమ్ము మేలుకో లెమ్ము రారము విశ్వాసి రారము విశ్వాసి ఈ సాక్ష్యము ఏది ఈ బలి అర్పణ ఏది ఈ సాక్ష్యము ఏది ఈ బలి అర్పణ ఏది ఈ బలి అర్పణ ఏది ఈ బలి అర్పణ ఏది దయచేసి మోకరించండి, ప్రార్థన చేస్తాం. సాయంకాలము యథావిధిగా